अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंడి। మనము సాంఖ్య దర్శనంలో ప్రకటన ఏం చెప్తున్నామంటే, ఇక్కడ వివేకం పొందడానికి ఉపాయం ఏంటి, వివేకానికి సాధనాలు ఏంటి, ఎందుకంటే ముక్తి కలగాలి అంటే, మోక్షం కలగాలంటే వివేకంతో మోక్షం కలుగుతుంది అని సిద్ధాంతి ప్రస్తావించాడు. ఆ వివేకం ఎలా వస్తుంది, వివేక సాధనాలు ఏంటి అన్నప్పుడు, ఆ వివేకం మూడు సాధనాలు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం. ఈ మూడు ప్రమాణాల ద్వారా మనం మోక్ష సిద్ధిని పొందవచ్చు. ఈ మూడు ప్రమాణాలు తెలుసుకున్నామంటే ఏ ప్రమాణం తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వేరే దర్శన శాస్త్రాలు చెప్పబడ్డాయి. ఒక చోట 4, ఒక చోట్ల 8 అని భిన్నంగా చెప్పబడ్డాయి. మతం ఏంటంటే మూడు ప్రమాణం, ప్రత్యక్షము, అనుమానం, శబ్ద ప్రమాణం. ఈ మూడు ప్రమాణం తెలుసుకో, నీకు మోక్షం కలుగుతుంది, ముక్తి కలుగుతుంది, వేరే ప్రమాణానికి అవసరం ఉండదు అని చెప్పబడింది. సో అందులో భాగంగా మరి మూడు ప్రమాణాలు చెప్పిన, ప్రత్యక్షము, అనుమానం, శబ్ద ప్రమాణం అని చెప్పి, మరి ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏమిటి, అనుమాన ప్రమాణం అంటే ఏమిటి, శబ్ద ప్రమాణం అంటే ఏమిటి అది చూస్తున్నాం. అందులో మొట్టమొదటి ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏమిటి, ప్రత్యక్షం అంటే తెలియాలి కదా అని దానికి సంబంధ సిద్ధం తదాకార ఉల్లేఖి తదాకార ఉల్లేఖి. జీ చెప్పండి. బాగా బ్రేక్ వస్తుంది మోదయ, మీరు చెప్పేది అర్థం కావట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందా అండి? వినపడుతుంది కానీ బ్రేక్ వచ్చింది మోదయ బాగా. 3 ప్రమాణాలు చెప్పారు చూడండి, అక్కడి నుంచి బాగా బ్రేక్ వచ్చింది. మూడు ప్రమాణాలు మనం వివేకం కలగాలి అంటే, జ్ఞానం కలగాలంటే మనకు 3 ప్రమాణాలు అవసరం అని చెప్పుకున్నాము. ప్రత్యక్షము, అనుమానము, ప్రమాణము. అందులో ప్రత్యక్షం అంటే ఏమిటి, ఆ ప్రత్యక్షానికి పరిభాష మహర్షి కపిల్ మునిజీ మనకి ఏం చెప్పారంటే, యత్ సంబద్ధ సిద్ధం తదా వాయిస్ రావట్లేదు మోదయ. ఈ విధంగా ఉంది పరిమాణము, దాని దీర్ఘ, దానికి లంబాయి, చౌడాయి అంటే అది ఏ రూపంలో ఉంది, ఏ స్వరూపంలో ఉంది, మొత్తం అంతా దాని యొక్క స్వరూపం మనకు అవగతం అవుతున్నమాట. అందుకే సహ విజ్ఞానం ప్రత్యక్షం. ఆ విధంగా ఇంద్రియముల ద్వారా ఏదైతే ప్రత్యక్షం అవుతుందో, అది ఇంద్రియంలో కావచ్చు, ఏ దాంతో సంబంధం ఏర్పడుతుందో అది ప్రత్యక్షం అయిపోతున్నమాట అని చెప్పి దీని ప్రత్యక్ష పరిభాషకు మనం ఇక్కడ చెప్పుకున్నామట. ఏదైనా కానీ ఏ వస్తువుతో సంబద్ధమైనప్పుడు, ఏ పదార్థం సంబద్ధమైనప్పుడు అక్కడ దాని ఆకారంతో ఆకృతమై దాని యొక్క ప్రత్యక్షం స్వరూపం అంతా యథార్థంగా అవగతం అవుతుంది బుద్ధిలో, ఆ పురుషుడిలో, ఆ జీవాత్మలో. అదే ప్రత్యక్షము అని చెప్పి ఇక్కడ పరిభాష చెప్పుకున్నాము. కానీ ఈ రకం చెప్పిన తర్వాత సిద్ధాంతి ఒక పూర్వపక్షి దీన్ని ఆక్షేపిస్తున్నాడు. ఏం ఆక్షేపిస్తున్నాడు, ఈ పరిభాష అనేది కేవలము పర్యాప్తం కాదు. నువ్వు చెప్పిన ఈ పరిభాష ప్రకారంగా ప్రత్యక్ష ప్రమాణిక పరిభాష ప్రమాణము అది న్యూనత ఉందంటే దాంట్లో లోపం ఉంది, దోషం ఉంది, దోషయుక్తమైంది. ఎందుకంటే కంటి ద్వారా కనిపించేటువంటి వస్తువు ఏదైతే ఉందో అది మాత్రమే స్వీకరించబడుతుంది. కంటికి కనిపించేటువంటి పదార్థాలు, వస్తువులు చాలా ఉన్నాయి, అవన్నీ గ్రహించబడవు. కాబట్టి నువ్వు చెప్పిన పరిభాష పర్యాప్తం కాదు, దోషయుక్తమైంది అని చెప్పి పూర్వపక్షి ఆక్షేపించాడు సిద్ధాంతిని. ఏం చెప్పాడు,
ప్రత్యక్షం ఏది సంబద్ధ సిద్ధం, ఏదైతే వస్తువు సంబద్ధం ఏర్పడుతుందో అప్పుడు ఆ వస్తువు యొక్క స్వరూపం తదాకార ఉల్లేఖమైందని ప్రత్యక్షం చెప్పారు. కానీ ఈ ప్రత్యక్షం అనేది కేవలం లౌకిక ప్రత్యక్షమే. కంటి ద్వారా మన ఇంద్రియం ఏదైతే ప్రత్యక్షం అదే స్వీకరించబడుతుంది. కానీ కంటికి కనిపించే పదార్థాలు చాలా ఉన్నాయి, సూక్ష్మ పదార్థాలు, అవన్నీ గ్రహించబడవు. కాబట్టి దోషయుక్తమైంది అని చెప్పి పూర్వపక్షి ప్రస్తావించాడు. కానీ సిద్ధాంతం దానికి సమాధానంగా లేదండి, ఇది కేవలం లౌకిక ప్రత్యక్షమే కాదు, అలౌకిక ప్రత్యక్షం కూడా స్వీకరించబడుతుంది. అది యత్ సంబద్ధ సిద్ధం అని చెప్పాము. అంటే ఏదైతే ఆ వస్తువుతో ఆ పదార్థం సంబద్ధం అవుతుందో అది ప్రత్యక్షం అవుతుంది. దాన్ని ఇక్కడ ప్రత్యక్షం చెప్పాము. ఇక్కడ ఓన్లీ ఇంద్రియాలతో ప్రత్యక్షమైన దానికి ప్రత్యక్షం అక్కడ ఇంద్రియ శబ్దం తీసుకోలేదు కదా, కాబట్టి అది దోషయుక్తం కాదని చెప్పి సిద్ధాంతం చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఇంకా అదే కాకుండా ఇంకా సూక్ష్మ లీన యోగినం అబాహ్య ప్రత్యక్షత్వ నా దోష. యోగులకు అబాహ్య అంటే ఆంతరిక ప్రత్యక్షం అవుతుంది దీనివల్లనే, కాబట్టి ఇది దోషయుక్తం కాదు. ఆంతరిక ప్రత్యక్షం ద్వారా మనకు అది సూక్ష్మాత పదార్థాలు ఏవైతే ఉన్నాయో కూడా గ్రహించబడతాయి. దీనికి పుష్టి కోసమే ఇంకోటి లీన వస్తు లబ్ధాతిశయ సంబంధాత్ వా అదోష. ఇంకా లీన వస్తు అంటే సూక్ష్మ పదార్థాలు అంటే ఆత్మ, పరమాత్మ, ఇంకా మన బుద్ధి, చిత్త, అహంకారం ఏవైతే ఉన్నాయో సూక్ష్మ పదార్థాలు, ఇవన్నీ కూడా మనకు ఆంతరిక ప్రత్యక్షం ద్వారా ఇవన్నీ ప్రత్యక్షం అవుతాయి. కాబట్టి దోషయుక్తం కాదు అని చెప్పి మనము నిన్న పాఠంలో ప్రస్తావించాము. ఇంతవరకు మన పాఠం చెప్పుకున్నాం 91 సూత్రం వరకు. ఇప్పుడు అదే క్రమంలో చెప్తున్నాను అన్నమాట. ఇలా చెప్పిన తర్వాత 92వ సూత్రంలో అంటే దీని ఇంతవరకు ఏం చెప్పామంటే పూర్వపక్షి ప్రత్యక్ష పరిభాషలో అది కేవలం లౌకిక ప్రత్యక్షము తీసుకుంటున్నాడు. సిద్ధాంతం లౌకిక ప్రత్యక్షం ఆంతరిక ప్రత్యక్షము తీసుకోవాలి. యత్ సంబద్ధ సిద్ధం అంటే ఏదైతే అప్పుడు ముక్తాత్మ యోగ సాధకుడు ఆత్మ పరమాత్మ మీద మనసుని కేంద్రీకరించినప్పుడు అది కూడా ప్రత్యక్షం అవుతుంది. అక్కడ సంబంధం అక్కడ ఏర్పరిచిన అక్కడ ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి ఆ ప్రత్యక్ష పరిభాష ద్వారా రెండు స్వీకరించబడతాయి. బాహ్య ప్రత్యక్షం తీసుకోబడుతుంది, ఆంతరిక ప్రత్యక్షం తీసుకోబడుతుంది. ఖచ్చితంగా స్వీకరించాలి అని చెప్పి సిద్ధాంతి యొక్క అభిప్రాయం అట. సో అదే సందర్భంలో 92వ సూత్రం మళ్ళీ చెప్తున్నాడు, అదే విషయాన్ని ముందు ప్రస్తావిస్తున్నారు. అస్తు ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు సాంఖ్య దర్శనం యొక్క 33వ కక్ష నడుస్తుంది. సో చూసుకోండి 91వ సూత్రము. ఇందులో ఎవరికైనా ఇంకా సందేహాలు ఉన్నాయండి ఇప్పుడు చెప్పిన వాటిల్లో? ఓకే, చూడండి ఇక్కడ సిద్ధాంతం చెప్పాడు ఖచ్చితంగా ఆంతరిక ప్రత్యక్షం తీసుకోవాలి అని చెప్పాడు. అదే విషయాన్ని ఇంకో రకంగా ప్రస్తావిస్తున్నారు. చూడండి 92వ సూత్రానికి భూమిక చూడండి. స ఏష యోగినాం అబాహ్య ప్రత్యక్ష ప్రకారో అవశ్యం స్వీకార్యో. అంటే అవశ్యం స్వీకార్య అర్థం, సంధి వల్ల ఓకారం అయిపోయింది. అవశ్యం స్వీకార్యో యతో బాహ్య ప్రత్యక్షేణ వాసన వస్తుంది. బాహ్య ప్రత్యక్షేణ ఈశ్వర అసిద్ధేహి. ఈశ్వర అసిద్ధేహి సూత్రాన్ని బాగా గమనించండి, ముఖ్యమైన సూత్రం ఇది. ఈశ్వర అసిద్ధి, ఇది పూర్వపక్షి ఒక అర్థం చెప్తున్నాడు. ఈశ్వర అసిద్ధేహి, ఒకవేళ నువ్వు ప్రత్యక్ష పరిభాషలో లౌకిక ఇంద్రియముల ద్వారా అయితే ప్రత్యక్షంతో అదే ప్రత్యక్షం తీసుకున్నామనుకోండి, ఆంతరిక ప్రత్యక్షం గ్రహించకపోతే నువ్వు యోగులకు ఆంతరిక ప్రత్యక్షం అవుతుంది, అంతఃకరణ ప్రత్యక్షం అవుతుంది. అది గ్రహించకపోతే ఈశ్వర అసిద్ధేహి, ఈశ్వరికి సిద్ధే కలిగదు అసలుకి. ఎందుకంటే మన లౌకిక ఇంద్రియముల స్థూల ఇంద్రియముల ద్వారా సూక్ష్మమైనటువంటి ఆ పరమాత్మత్వాన్ని జీవాత్మత్వాన్ని తెలుసుకోలేము. ఈశ్వరస్య అసిద్ధి, ఈశ్వరికి సిద్ధే కలగదు అని చెప్పి పూర్వపక్షి యొక్క అభిప్రాయం ఇక్కడ ఈ విధంగా వస్తుంది. నువ్వు అలా స్వీకరించకపోతే ఇలా వస్తుంది, ఈ దోషం వస్తుంది. ఈ ప్రకరణం తెలుసుకోకుండా చాలా మంది దీన్ని ఈశ్వర అసిద్ధేహి చూడండి. మహర్షి కపిల్ మునికి ఈశ్వర అసిద్ధి, ఈశ్వరికి సత్తా అంటూ ఏం లేదు, కనిపించదే, ఈ జీవాత్మ ఈ ప్రకృతే అని చెప్పి చాలా మంది ప్రస్తావిస్తుంటారు అన్నమాట. ఇదేంటి భూమిక చూడండి. స ఏష యోగినం అబాహ్య ప్రత్యక్ష ప్రకారం అవశ్యం స్వీకార్య. అబాహ్య ప్రత్యక్షం అంటే ఆంతరిక ప్రత్యక్షం ఖచ్చితంగా స్వీకరించాలి, ఆంతరిక ప్రత్యక్షం కూడా అవుతుంది, అది ఖచ్చితంగా స్వీకరించాలి. ఎతో బాహ్య ప్రత్యక్షణ ఒకవేళ స్వీకరించకుండా బాహ్య ప్రత్యక్షం ద్వారా స్వీకరించామనుకోండి, అప్పుడు ఈశ్వర అసిద్ధేహి, ఈశ్వర సిద్ధింపదు, ఈశ్వర ఇంకా సత్తా సిద్ధించదు. ఎందుకంటే అతీంద్రియ గోచరమైంది. స్థూల ఇంద్రియముల ద్వారా మనకు ప్రత్యక్షం కాదు, అతీంద్రియముల ద్వారా
మన బుద్ధి చిత్త అహంకారం అనేది సమాధి ద్వారా మాత్రమే మనకు అది ప్రత్యక్షం అవుతుంది. కానీ ఆంతరిక ప్రత్యక్షం ద్వారా అంతఃకరణ ద్వారా అది ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి ఈశ్వరుడికి సిద్ధి కలగదు ఒకవేళ నువ్వు ఆంతరిక ప్రత్యక్షం స్వీకరించకపోతే. కాబట్టి అవశ్యంగా స్వీకరించాలి అని చెప్పి సిద్ధాంతి గట్టిగా చెప్తున్నాడు. స్వీకరించకపోతే ఈ దోషం వస్తుంది. ఏ దోషము? ఈశ్వరు యొక్క సిద్ధి కలగదు. ఈశ్వర అసిద్ధేహి అని చెప్పి చెప్పారు. కాబట్టి దీని యొక్క భాషను చూడండి. ఈశ్వర అసిద్ధి ఏ రకంగా భాష? ఈశ్వరస్య అసిద్ధి దోష ప్రసంగాత్. ఈశ్వరు యొక్క సత్తా అనేది ఆ దోష ప్రసంగం వచ్చేస్తున్నమాట. ఎప్పుడు నువ్వు ఆంతరిక ప్రత్యక్షం స్వీకరించకపోతే, ఆ సాంఖ్య మతానుసారంగా ప్రత్యక్ష పరిభాష ఏది చెప్పామో అక్కడ ఆంతరిక ప్రత్యక్షం తీసుకునే సంబంధ సిద్ధం అన్నప్పుడు లౌకిక ప్రత్యక్షం అవుతుంది, అలౌకిక ప్రత్యక్షం కూడా. అంటే బాహ్య ప్రత్యక్షం ఆంతరిక ప్రత్యక్షం రెండు తీసుకోవాలి. ఏదో ఒకటే తీసుకుంటా అని పూర్వపక్షం లేదు, రెండు తీసుకోవాలి సిద్ధాంతి గట్టి పెట్టాడు అనమాట. నువ్వు స్వీకరించకపోతే ఈశ్వర యొక్క సిద్ధి కలగదు. చూడండి, ఈశ్వరస్య అసిద్ధి దోష ప్రసంగా. ఈశ్వరు యొక్క సత్తా లేని దోష ప్రసంగం వస్తుంది. ఎందుకు? ఈశ్వరస్య సిద్ధి బాహ్య ప్రత్యక్షేణ ఇంద్రియక ప్రత్యక్షేణ నా భవతి. ఈశ్వరు యొక్క సత్తా అనేది ఈశ్వరుడు అత్యంత సూక్ష్మమైనటువంటి వాడు కాబట్టి పరమేశ్వరుడు బాహ్య ప్రత్యక్షేణ ఇంద్రియక ప్రత్యక్షేణ నా భవతి. మన ఇంద్రియం ద్వారా, మన స్థూలేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, మన బుద్ధి చిత్త ఇవి పంచ జ్ఞానేంద్రియాలు, ఒక మనసు, కర్మేంద్రియాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మన స్థూల ఇంద్రియముల ద్వారా ముఖ్యంగా మనం ఈ బుద్ధి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తామట. స్థూలేంద్రియముల ద్వారా మనం కంటితో ఏవైతే పదార్థం చూస్తామో ఆ వస్తువు, స్థూల వస్తువు కనిపిస్తుంది, సూక్ష్మ వస్తువు కనిపించిన పదార్థాలు కనిపించమన్నమాట. కాబట్టి ఈశ్వర సిద్ధి మాత్రం, ఈశ్వర సిద్ధి బాహ్య ప్రత్యక్షణ అంటే ఇంద్రియక ప్రత్యక్షం నా భవతి. ఇంద్రియముల ద్వారా అది ప్రత్యక్షం కలగదు. ఎందుకు? నాహి బాహ్య ప్రత్యక్ష విషయ ఈశ్వర. ఎందుకంటే బాహ్య ప్రత్యక్షం యొక్క విషయం కాదు ఈశ్వరుడు. బాహ్య ఇంద్రియముల ద్వారా, కంటి ద్వారా, చెవుల ద్వారా విని గాని, చూసి గాని, మనము ఏదో స్పృశించి గాని ఆ పరమేశ్వరుని తెలుసుకోలేము అన్నమాట. ఎందుకు? ఆ నిరాకారుడు, ఆ పరమేశ్వరుడి స్వరవ్యాపకుడు అంటాం. ఆయన సర్వవ్యాపకుడు అయినప్పటికీ కూడా నిరాకారుడు, ఎటువంటి ఆకారం లేనివాడు, అంటే అత్యంత సూక్ష్మమైనటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి బాహ్య ప్రత్యక్షస్య విషయ ఈశ్వర. నా బాహ్య ప్రత్యక్ష నహి, ఇక్కడ నాకు సంబంధం యాడ్ చేసుకోవాలి. నహి బాహ్య ప్రత్యక్షస్య విషయ ఈశ్వర. బాహ్య ప్రత్యక్షం యొక్క విషయం కాదు ఈశ్వరుని యొక్క సత్తా అనేది. అది ఆంతరిక ప్రత్యక్షం అవుతుంది. దీన్ని బట్టి ఇది అర్థం అవుతుందన్నమాట. కాబట్టి బాహ్య ప్రత్యక్ష విషయం కాదు ఈశ్వరుని యొక్క సత్తాను తెలుసుకోవడము, ఆంతరిక ప్రత్యక్షం ద్వారా కలుగుతుంది అని ఇక్కడ అభిప్రాయం. ఎందుకంటే శృతిష్ట వదతి, శృతి కూడా చెప్తున్నమాట ఈశ్వరుని ప్రత్యక్షం ఖచ్చితంగా కలుగుతుంది, ఈశ్వరునికి ప్రత్యక్షం ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పి మనకు శృతి అంటే వేదం యొక్క ప్రమాణం కూడా చూపిస్తున్నారు. ఇక్కడ ఈశ్వరస్య ప్రత్యక్షత్వం తైత్రీయోపనిషత్తులో ఒక ప్రమాణం చెప్పారు. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ ఆసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ ఆసి, త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఇక్కడ చూడండి, త్వామేవ, నిన్నే ప్రత్యక్ష బ్రహ్మగా భావిస్తున్నాను, నిన్నే ప్రత్యక్ష బ్రహ్మగా నేను చెప్తున్నాను, వదిష్యామి అలాగే చెప్తాను, నువ్వే బ్రహ్మవి, నువ్వే బ్రహ్మగా భావిస్తున్నాను, భావించగా బ్రహ్మగా చెప్తున్నాను, భావించగా చెప్తున్నా, బ్రహ్మగా చెప్తున్నాను, నువ్వే బ్రహ్మ అని చెప్పి గట్టిగా ప్రత్యక్షం రెండుసార్లు వచ్చింది. త్వమే ప్రత్యక్షం బ్రహ్మాసి, నువ్వే ప్రత్యక్ష బ్రహ్మవి. ఆంతరిక ప్రత్యక్షం ద్వారా అనుభూతి పొందుతున్నాడు సిద్ధయోగి. ఇక్కడ సిద్ధాత్మ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నువ్వే ప్రత్యక్ష బ్రహ్మవి, త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, నువ్వే ప్రత్యక్ష బ్రహ్మవు అని చెప్పి నేను చెప్తున్నాను అని చెప్పి ఇక్కడ ప్రత్యక్షంగా అవుతుందని చెప్పి మనకు వేద మంత్రము చెప్తున్నమాట. నువ్వు ప్రత్యక్షం కాదు అని చెప్పడము, ఆంతరిక ప్రత్యక్షం కాదని చెప్పడము అది యుక్తి సంగతం కాదు. కాబట్టి అలా స్వీకరిస్తే ఈశ్వర సిద్ధి కలగదు. ఎందుకంటే ఈశ్వరుని యొక్క సిద్ధి అనేది ప్రత్యక్షంగా అవుతుంది చెప్పి మనకు వేద ప్రమాణం కూడా చెప్పిందని చెప్పి మనం ఈ తైత్రీయోపనిషత్తు యొక్క మంత్రం చెప్తున్నాం. ఇక్కడ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ ఆసి, ఇక్కడ ప్రత్యక్షం శబ్దం వచ్చింది. త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, నువ్వే ప్రత్యక్ష బ్రహ్మ అని చెప్తున్నాను అని చెప్పి ఇక్కడ ప్రత్యక్షంగా ఉందని చెప్పి ప్రత్యక్షం అవుతుందని చెప్పి మనకు వేద ప్రమాణం చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆంతరిక ప్రత్యక్షం స్వీకరించాలి. ఎందుకంటే ఏవం యోగినం అబాహ్య ప్రత్యక్షం అపేక్షతే ఏవా. కాబట్టి యోగులు అబాహ్య ప్రత్యక్షం అంటే, బాహ్య ప్రత్యక్షం అంటే, అబాహ్యం అంటే ఆంతరిక ప్రత్యక్షం, ఇక్కడ బాహ్యం కాదంటే ఆంతరిక ప్రత్యక్షం ఖచ్చితంగా అవసరము, స్వీకరించాలి. యోగినం అబాహ్య ప్రత్యక్షం అంటే ఆంతరిక ప్రత్యక్షం అపేక్షతే, ఖచ్చితంగా స్వీకరించాలి. అపేక్ష ఉంది, ఆంతరిక ప్రత్యక్షం కూడా ఉంటుంది. అందుకే మనకి వేదం కూడా చెప్పింది ప్రత్యక్షం ఖచ్చితంగా బ్రహ్మ
త్వమే ప్రత్యక్షం బ్రహ్మ ఆసి అని చెప్పి నువ్వే ప్రత్యక్షం బ్రహ్మ అని చెప్పి వేదం కూడా చెప్తుంది. కాబట్టి అపేక్షత ఏవ అంటే ఆంతరిక ప్రత్యక్షం ఖచ్చితంగా ఉంది. సాంఖ్యే ప్రత్యయ లక్షణం సామాన్యం యద్ యోగినాం ప్రత్యక్షేపి ఘటతే. సాంఖ్య అంటే సాంఖ్య శాస్త్రంలో కపిల్ ముని ఏది చెప్పాడో ప్రత్యక్ష లక్షణం అంటే యత్ సంబద్ధ సిద్ధం తదాకారోల్లేకి విజ్ఞానం తత్ ప్రత్యక్షం చెప్పిన ఆ పరిభాష ఆ సూత్రము. సాంఖ్యే ప్రత్యయ లక్షణం ప్రత్యక్ష లక్షణం సామాన్యం. అక్కడ యత్ సంబద్ధ సిద్ధం అనేది సామాన్యం చెప్పామంట. సామాన్యం అంటే అన్నిటికీ వర్తిస్తుంది. అంటే బాహ్య ప్రత్యక్షము తీసుకోవచ్చు, ఆంతరిక ప్రత్యక్షము తీసుకోవచ్చు. పూర్వపక్షం అంటే బాహ్య ప్రత్యక్షం కంటికి కనిపించే తీసుకోవాలి, కంటికి కనిపించి తీసుకోకూడదు అంటున్నాడు. ఇక సామాన్య పరిభాష సామాన్యం ముక్తం అట. ప్రత్యక్షం సామాన్య ముక్తం. సామాన్యం అందరికీ వర్తిస్తుందన్నమాట. ఏదైనా అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు, కానీ విశేషం అంటే ఏదో ఒక దాంట్లో ఉంటుందన్నమాట. సామాన్యంగా చెప్పాము. యత్ సంబద్ధ సిద్ధం అంటే బాహ్య ప్రత్యక్షం వస్తుంది, ఆంతరిక ప్రత్యక్షం వస్తుంది. కాబట్టి సాంఖ్య ప్రత్యక్ష లక్షణం సామాన్యం యద్ యోగినాం ప్రత్యక్షేపి ఇక్కడ యోగులకు ఏదో ఆంతరిక ప్రత్యక్షం అవుతుందో అది కూడా ఇక్కడ వర్తిస్తుంది, ఇక్కడ స్వీకరించబడుతుంది. కాబట్టి యోగినాం అబాహ్య ప్రత్యక్షేణ భవిష్యతి ఈశ్వర సిద్ధి. యోగులకు ఆంతరిక ప్రత్యక్షం అవుతుందని మనం స్వీకరించినప్పుడు ఈశ్వర సిద్ధి కూడా కలుగుతుంది. ఎందుకంటే అది బాహ్య విషయం కాదు, ఆంతరిక ప్రత్యక్షం. ఆంతరిక ప్రత్యక్షం అనేది కేవలం సాధకులు, యోగ సాధకులకు మాత్రమే, యోగి పురుషులకు మాత్రమే అవుతుంది. అందుకే యోగినం అబాహ్య ప్రత్యక్షేణ అంటే ఆంతరిక ప్రత్యక్షం ద్వారా భవిష్యత్తు ఈశ్వర సిద్ధి, ఈశ్వర యొక్క సిద్ధి మనకు కలుగుతుంది, ఈశ్వర యొక్క సిద్ధి మనకు ప్రత్యక్షం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయం మనం చెప్పుకున్నామండి. అస్తు. తో ఈశ్వర యొక్క సత్తా అనేది అతీంద్రియములు అంటే అంతఃకరణ ద్వారా మనకు తెలుస్తుంది, ఆంతరిక ప్రత్యక్షం ద్వారా మనకు తెలుస్తుంది అని చెప్పి స్పష్టంగా ఈ సూత్రం మనకు చెప్పింది. కాబట్టి ఒకవేళ ఈశ్వర యొక్క సిద్ధి కలదు, ఈశ్వర యొక్క సిద్ధి ఆంతరిక ప్రత్యక్షం స్వీకరించినప్పుడు కలుగుతుందని చెప్పి మనకు ఇక్కడ ప్రస్తావించారు. కాబట్టి ఇక్కడ ఈశ్వర అసిద్ధి అని పూర్వపక్షి అభిప్రాయాన్ని వ్యక్తపరచడం కోసం, అలానే దోషం వస్తుందని చెప్పి దోషారోపణ కోసం ఈ విధంగా ఈశ్వర అసిద్ధి అని చెప్పారు. దీన్ని అర్థం చేసుకోకుండా ఈశ్వర యొక్క సత్తా లేదు అనడం ఇది వారి అజ్ఞాత అని చూపిస్తుంది. సాంఖ్యకాలి కూడా అనీశ్వరవాది కాదు, ఈశ్వరవాది. ఈశ్వరు యొక్క సత్తను స్వీకరించడం కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాడు. ఈశ్వరు యొక్క సత్తా ఉంది అని చెప్పి ఆ సత్తను ఎలా తెలుసుకోవాలని చెప్పి 3 ప్రమాణాలు చెప్తున్నాడు. పూర్వపర ప్రసంగం తెలుసుకుంటే వారికి అర్థమవుతుంది ఈశ్వర అసిద్ధి యొక్క అభిప్రాయం ఏంటి. ఈశ్వర అసిద్ధి ప్రకరణం పూర్వపర ప్రసంగం తెలుసుకోకుండా ఈ ఈశ్వర సాంఖ్యక నిరీశ్వరవాది అని చెప్పడం అది యుక్తి సంగతం కాదు అని చెప్పి మనం ఇక్కడ పూర్వ ప్రసంగాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా ఈ విషయం మీద, ఈ సూత్రం మీద? ఓకే అండి. సో ఈ రకంగా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 93 సూత్రం భూమిక. యోగినాం అబాహ్య ప్రత్యక్షం అనపేక్ష సాధ్యత యద్ ఈశ్వరః తర్హి యద్ ఈశ్వరస్తర్హి అంటే ఎందుకని యోగినం అబాహ్య ప్రత్యక్షం అనపేక్ష సాధ్యత ఈశ్వరః అంటే యోగులకు ఆంతరిక ప్రత్యక్షం స్వీకరించాల్సిన అవసరం లేదు. యోగినం అబాహ్య ప్రత్యక్షం అనపేక్ష సాధ్యత ఈశ్వర. ఆంతరిక ప్రత్యక్షం స్వీకరించాల్సిన అవసరం లేదు, ఈశ్వర యొక్క సిద్ధి కలుగుతుంది, అనపేక్ష ఈశ్వర సిద్ధి కలుగుతుంది అని చెప్పి మన పూర్వపక్షం ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ భూమికలో? యోగినం అబాహ్య ప్రత్యక్షం అనపేక్ష. అపేక్ష అంటే ఏమి పైన చెప్పేదా? అపేక్షతే యోగినం అబాహ్య ప్రత్యక్షం అపేక్షతే ఏవా. ఖచ్చితంగా అపేక్ష ఉంది అంటే ఆవశ్యకత ఉంది, ఖచ్చితంగా స్వీకరించాలి చెప్పాడు. ఇక్కడ అవసరం లేదు, అపేక్ష లేదు. యోగినం అబాహ్య ప్రత్యక్షం అనపేక్ష, ఈ అపేక్ష అంటూ అవసరం లేదు, ఎటువంటి అవసరం లేదు. ఇక్కడ సాధ్యత యద్ ఈశ్వరః తర్హి అంటే అలా స్వీకరిస్తే తప్పే ఉంది. అబాహ్య ప్రత్యక్షం కాకుండా అంటే ఆంతరిక ప్రత్యక్షం కూడా ఈశ్వరు యొక్క సత్తా కలుగుతుంది అలా చెప్తే ఉంది, అలా స్వీకరించవచ్చు కదా అని పూర్వపక్షి ప్రస్తావించాడు. యద్ ఈశ్వరః తర్హి అలాగే ఆంతరిక ప్రత్యక్షంలో కూడా ఈశ్వరు యొక్క సత్తా సిద్ధిస్తుంది. ముందే ఈశ్వరు యొక్క సత్తా లేదనే ప్రస్తావన మనకు ఆరోపణ వచ్చిందన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాడు ఇంకో రకంగా, సాధ్యత యద్ ఈశ్వరః తర్హి సిద్ధిస్తుందని అలా చెప్తే దోషం ఏంటి? దాని వల్ల ఆంతరిక ప్రత్యక్షం లేకుండా ఈశ్వరు యొక్క సత్తా సిద్ధిస్తుంది, అలా అంటే దోషం ఏంటి అని దానికి సమాజం. దోషం ఏంటంటే ముక్త బద్ధయోరు అన్యతర అభావాత్ నా తత్ సిద్ధి. ముక్త
బద్ధయో ముక్త పురుషులకు జీవన్ముక్త అవస్థలు ఏవైతే ఉన్నారో, బద్ధ అంటే సంసారంలో బంధించబడిన ఆత్మలు ఏవైతే ఉన్నాయో, ముక్త బద్ధయో అన్యతర అభావాత్, దాన్ని రెండింటి మధ్య ఏ తేడా ఉండదు అనమాట. ముక్త పురుషుడికి జీవాత్మకు సంసార బంధంలో బంధించిన జీవాత్మకు అన్యతర అభావం, ఏ భేదం ఉండదు అనమాట. కాబట్టి నా తత్సిద్ధి. ఇప్పుడు ఆంతరిక ప్రత్యక్షం లేకుండా ఈశ్వరుని యొక్క సత్తా సిద్ధిస్తుంది, అలా స్వీకరిస్తే ఏంటి అని అంటే కినా రెండింటికి మధ్య తేడా ఉండదు అనమాట. ముక్తాత్మకి జీవాత్మకి ఏం తేడా ఉండదు. జీవాత్మ ఏమని అంటాం, ముక్తాత్మ ఏమని అంటాం. రెండు పరిభాష ఎందుకు? ముక్తాత్మ అని చెప్పి దానికోసం ఇంత ముక్తి కోసం ఇంత ప్రయత్నం చేయడం ఎందుకు? కాబట్టి ముక్త బద్ధయో అన్యతర అభావాత్, పెద్ద రెండింటికి తేడా ఏం లేదు కాపాడడం వల్ల నా తత్సిద్ధి అంటే ఈశ్వరుని యొక్క సిద్ధి సిద్ధించదు, ఈశ్వరుని యొక్క సత్తా సిద్ధించదు అని చెప్పి ఇక్కడ భాషణ సూత్రం చెప్పబడింది. దీని యొక్క భాషణ చూడండి, మీకు అర్థమవుతుంది. ముక్త బద్ధయో అన్యతర అభావాత్ అంటే తథాభూత ఈశ్వర అంటే భయ్ ఆయన పొదుపక్షం అంటున్నాడు, ఆంతరిక ప్రత్యక్షం లేకుండా ఈశ్వరు యొక్క సత్తా సిద్ధిస్తుంది, ఈశ్వరుడు ఉన్నాడు అన్యాయం అనుకుంది. అటువంటి ఈశ్వరుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు ఈశ్వరు ఆంతరిక ప్రత్యక్షం ద్వారా కాదు, అంటే లౌకిక ప్రత్యక్షం ద్వారా ఇంద్రియాల కనిపించే ప్రత్యక్షం అంటున్నాం. అలా స్వీకరిస్తే ఏమవుతుంది? ముక్త పురుషుడికి బద్ధ పురుషుడికి తీసుకోవాలి, ముక్త పురుషుని తీసుకోవాలి, జీవాత్మని తీసుకోవాలి, బద్ధ పురుషుని తీసుకోవాలి. అటువంటి ఈశ్వరుని స్వీకరించామనుకోండి, దోషం ఏంటో అది చెప్తున్నాడు. తథాభూత ఈశ్వర, ఏ ఈశ్వర అంటే ప్రత్యక్షంగా ఆంతరిక ప్రత్యక్షం, లౌకిక ప్రత్యక్షం ద్వారా అంటే బాహ్య ప్రత్యక్షం ద్వారా కలిగేటువంటి ఈశ్వరుడు. తథాభూత ఈశ్వర ముక్త బద్ధయో అన్యతరస్మాత్ భిన్న నా భవిష్యత్తి. ముక్త పురుషుడికి సాంసారిక బంధంలో బంధించిన పురుషుడికి భిన్నో నా భవిష్యత్తు, భిన్నంగా ఉండడం అన్నమాట. ఉంటే జీవన్ ముక్తాత్మయ ఉంటే బద్ధాత్మయ ఉంటుందన్నమాట. ఎందుకంటే లౌకిక ప్రత్యక్షం ద్వారా స్వీకరిస్తే దోషం ఏంటి? ఆంతరిక ప్రత్యక్షం అవసరం లేదు, అపేక్ష లేదు. లౌకిక ప్రత్యక్షం స్వీకరిస్తే దాని దోషం ఏంటి? దోషం ఏంటంటే ముక్తాత్మకు బద్ధాత్మకు భిన్నమైనటువంటి స్థితి ఈశ్వరు యొక్క సత్తా ఏం కనిపించదన్నమాట. అందుకే అలాంటి ఈశ్వరుడు తథాభూత ఈశ్వర ముక్త బద్ధయో అన్యతరస్మాత్ అంటే ఈ రెండింటికంటే భిన్నంగా, అన్యతరస్మాత్ భిన్న నా భవిష్యత్, భిన్నంగా ఉండడం అన్నమాట. ఉంటే జీవన్ ముక్తాత్మ బద్ధాత్మే ఉంటుందా? భిన్నో నా భవిష్యత్తి. సహ ముక్త జీవన్ముక్త బద్ధ వా భవిష్యతి అంటే అతడు ముక్తుడై ఉంటాడు, జీవన్ముక్తుడై ఉంటాడు, లేదా బద్ధ పురుషుడై ఉంటాడు. బద్ధవా భవిష్యతి. తాభ్యాం భిన్నో నా భవిష్యత్తి. దానికంటే భిన్నంగా మూఢ సత్తా అంటూ ఏది ఉండదు. జీవన్ముక్త ఆత్మ ఉంటుంది, లేదా బద్ధ ఆత్మ ఉంటుంది అన్నమాట. దీనికంటే భిన్నమైన ఆత్మ ఉంటుంది అన్నమాట. నువ్వు అలా చెప్తే అయినా ఆంతరిక ప్రత్యక్షం కాదు అంటే అయినా. కాబట్టి తాభ్యాం భిన్నో నా భవిష్యత్తు, భిన్నంగా ఉండడు. కాబట్టి ఏతైనా తత్సిద్ధి నా యోగినాం అబాహ్య ప్రత్యక్షం సాధ్యస్య ఈశ్వర సిద్ధి నా భవిష్యతి. యోగినాం అబాహ్య ప్రత్యక్ష సాధ్యస్య ఈశ్వర సిద్ధి నా భవిష్యతి. సో యోగులకు, యోగ సాధకులు ఏదైతే అబాహ్య ప్రత్యక్ష ఆంతరిక ప్రత్యక్షం ద్వారా ఏదైతే ఈశ్వరుని యొక్క సత్తని ఈశ్వరుని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారో ఆ సిద్ధి కలగదు. ఇప్పుడు యోగులు ఇంత ప్రయత్నం చేసి అన్న సంసారాన్ని త్యాగం చేసి వదిలిపెట్టేసి అడవులు తపస్సు చేయడానికి అవసరం ఉంది, యోగాభ్యాసం చేయడానికి అవసరం ఉంది. కాబట్టి అటువంటి వారికి యోగినం అబాహ్య ప్రత్యక్షస్య, ఎందుకు ఆంతరిక ప్రత్యక్షం ఎందుకు చేస్తున్నారు? సాధ్యస్య ఈశ్వర, ఈశ్వరు కోసం చేసే ప్రయత్నము వ్యర్థం అవుతున్నాం అంటే సిద్ధికి నా భవిష్యత్, ఈశ్వరు యొక్క సిద్ధే కలగదు. ఆంతరిక ప్రత్యక్షమే లేదన్నప్పుడు ఆ యోగులు యోగ సాధకు తపస్సు చేయాల్సిన అవసరం ఉంది, ఆంతరిక ప్రత్యక్షం ద్వారా దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి యోగినం అబాహ్య ప్రత్యక్షస్య అంటే సాధ్యస్య ఈశ్వర, ఈశ్వరు యొక్క సిద్ధిది నా భవిష్యత్తు, సిద్ధి కలగదు ఒకరిని అలా స్వీకరిస్తే. కాబట్టి అస్తి యోగినం ప్రత్యక్షీభూతో ఈశ్వర. కాబట్టి ప్రత్యక్షీభూత ఈశ్వర అస్తి, ప్రత్యక్షంగా ఈశ్వరికి సాక్షాత్కారం అవుతుంది. ఈశ్వరు యొక్క సాక్షాత్కారం ప్రత్యక్షం అవుతుంది అంటే ఆంతరిక ప్రత్యక్షం సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి అస్తి యోగినం ప్రత్యక్షీభూతో ఈశ్వర యథాచ శృతి తస్య ప్రత్యక్షత్వం వదతి. ఎందుకంటే శృతి కూడా మనం పై చెప్పుకున్నాం, త్వమే ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ప్రత్యక్షం స్పష్టంగా చెప్తున్నాం, ప్రత్యక్షంగా సాక్షాత్కారం అవుతుంది మనకు మంత్రం, వేద మంత్రం చెప్తుంది. కాబట్టి ఆ బాహ్య ప్రత్యక్షం అనేది అంటే ఆంతరిక ప్రత్యక్షం ద్వారా ఖచ్చితంగా ఈశ్వరు యొక్క సత్తా ఉంది అని చెప్పి మనకు వేదం కూడా చెప్తుంది. కాబట్టి ఆంతరిక ప్రత్యక్షం స్వీకరించాలి. ఆ బాహ్య ప్రత్యక్షం స్వీకరించకుండా అపేక్ష లేకుండా ఆ ఈశ్వరు యొక్క సత్తా ఉంది అంటే అప్పుడు ముక్తాత్మకి బుద్ధాత్మక అంటే భిన్నమైన ఆత్మ ఏం ఉండదు, ఈశ్వరు యొక్క సత్తా అంటే ఏముండదు. కాబట్టి రెండుకి తేడా కూడా ఏమి ఉండదు అన్నమాట. తస్మాత్ భిన్నో నా భవిష్యత్,
అంటే ముక్తాత్మ బద్ధాత్మకు భిన్నమైన ఆత్మ ఏది ఉండదు అన్నమాట. కాబట్టి ఈ దోషం వస్తుందంటే ఈశ్వరు యొక్క సత్తా సిద్ధించదు. జీవాత్మ ఉంటుంది, ముక్తాత్మ ఉంటుంది అన్నమాట ఈశ్వరుని యొక్క సత్తా. అదే స్వీకరించాలి. ముక్తాత్మ స్వీకరించాలి ఈశ్వరుడు అని చెప్పి, బద్ధాత్మ ఈశ్వరుడు అని చెప్పి స్వీకరించాలి. ఆ దోషం వస్తుంది. కానీ ఈశ్వరు యొక్క సత్తా అంటే సిద్ధి కలగదు. జీవాత్మని స్వీకరించాలి, లేదంటే బద్ధాత్మని స్వీకరించాల్సి వస్తుంది. దానికంటే భిన్నమైనది కాదు. కానీ జీవాత్మ బద్ధాత్మ ఇవి ఈశ్వరుడు కాదని మనకు స్పష్టంగా తెలుసు. ఈ అత్యంత సామర్థ్యం లేదు కాబట్టి, ఆనందం లేదు కాబట్టి, ఆనందం కోసం ప్రయత్నం చేసి యోగాభ్యాసం చేసి తపస్య చేసి ముక్తి కోసం జీవాత్మ కంటే సూక్ష్మమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ఆనందం కోసం ఈ ప్రయత్నం చేసి మనం ముక్తి కోసం వెళ్తున్నాం. ముక్తాత్మ ఈశ్వరుడు అయినప్పుడు, బద్ధాత్మ ఈశ్వరుడు అయినప్పుడు మనం దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆంతరిక ప్రత్యక్షం ఖచ్చితంగా స్వీకరించాలి. ఆంతరిక ప్రత్యక్షం ఉందని చెప్పి మనకు వేదం కూడా చెప్పిందని చెప్పి పైన కూడా చెప్పుకున్నాం. అలా చెప్పిన తర్వాత తత్రచ ఉభయతాపి అసత్కరత్వం. ఒకవేళ నువ్వు ఇదే స్వీకరించావు అనుకోండి, నువ్వేమంటున్నావు? ఆంతరిక ప్రత్యక్షం లేదు, ఆంతరిక ప్రత్యక్షం అంటే సమాధి ద్వారా ప్రత్యక్షం కాకుండా లౌకికంగా కనిపించే ప్రత్యక్షం అనుకున్నావు అనుకోండి, ముక్త బద్ధ అన్యతర అభావాత్ నా సద్ది. ముక్త పురుషుడికి బద్ధ రెండు అవే ఉంటాయి, మూఢతత్వం అంటే ఏది ఉండదు. కాబట్టి ఈశ్వర యొక్క సత్తా సిద్ధించని చెప్పాం. కాబట్టి ప్రత్యక్షంగా ఈశ్వరుని యొక్క సత్తా కలుగుతుందని చెప్పి మనకు వేదం కూడా చెప్పింది. ఒకవేళ ఉభయతాపి అసత్కరత్వం, ఇక్కడ చూడండి, ఉభయతాపి అసత్కరత్వం. ఒకవేళ ఉభయతా ప్రకారమపి ముక్తస్య బద్ధస్య చ ఈశ్వరత్తే అంటే ఒకవేళ నువ్వు అలా అంటావు. ఇప్పుడు పురుపక్షకు అభిప్రాయం ఏంటి? ఆంతరిక ప్రత్యక్షం లేదంటే జీవాత్మ ఈశ్వరుడుగా భావించాలి, లేదా బద్ధాత్మ ఈశ్వరుడుగా భావించాలి. ఏదో ఒక రకంగా జీవాత్మను లేదా బద్ధాత్మ ఈశ్వరుడుగా భావిస్తే గిన ఉభయత ఆపి అసత్కరత్వం. అసత్ కంటే సత్తా సిద్ధించదు. మనకు ఆ యోగ్యత, ఆ శక్తి, ఆ సామర్థ్యం ఆ జీవాత్మ తీసుకున్నా బద్ధాత్మ తీసుకున్నా ఆ శక్తి సామర్థ్యం ఉత్పన్నం కాదు. ఎందుకో చూస్తున్నాడు. ఉభయతాపి అసత్కరత్వం. ఒకే రెండు జీవాత్మ ఈశ్వరుడు అంటాము, లేదా ముక్తాత్మ ఈశ్వరుడుగా భావిస్తేనా అసత్కరత్వం, సత్తాన్ని సిద్ధించదు. ఏ విధంగా సిద్ధించదు చూడండి, భాష చూడండి. ఉభయతాపి అసత్కరత్వం. ఒకవేళ నువ్వు ఆంతరిక ప్రత్యక్షం లేదు అంటే, ఆంతరిక ప్రత్యక్షం లేకపోతే జీవాత్మ తీసుకో, లేదా పరమాత్మ ముక్తాత్మ తీసుకో, అవే నీకు ఈశ్వరుడుగా భావించాలి. అది జీవాత్మను లేదా బద్ధాత్మ ఈశ్వరుడుగా భావిస్తే ఏమవుతుంది? ఉభయతాపి అసత్కరత్వం, నీకు సత్తా అని సిద్ధించదు. ఎందుకు, ఏ విధంగా సిద్ధించదు చూడండి. ఉభయతాపి అసత్కరత్వం. ఉభయత ప్రకారేణ అపి అంటే ముక్తస్య బద్ధస్య, ముక్త పురుషుడు బద్ధస్య అంటే బద్ధ పురుషుడు, ముక్తస్య బద్ధస్య చ ఈశ్వరత్వే. ముక్త పురుషుని ఈశ్వరిగా భావించాలి, లేదా బద్ధ పురుషుని ఈశ్వరిగా భావించాలి. ఎందుకంటే నీకు లౌకికంగా కనిపించేదే కదా, నువ్వు ఇదే స్వీకరిస్తున్నావు. కాబట్టి ముక్తస్య బద్ధస్య చ ఈశ్వరత్వే, ఈశ్వరిగా స్వీకరిస్తే అసత్కరత్వం, అది అసత్కరత్వం అవుతుంది. అంటే అసత్కరత్వం ఐశ్వర్యాయ అయోగ్యత్వం. ఐశ్వర్యం సంపన్నత, ఈశ్వరులు ఏ విధంగా గుణకర్మ స్వభావాలు ఉన్నాయో ఆ సంపన్నత ఉండవట. అసత్కరత్వం దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు, ఐశ్వర్య అయోగ్యత్వం. ఐశ్వర్యం అనేది యోగ్యత ఉండదు. అంటే దాన్ని ఇంకో రకంగా చెప్పాడు, జగత్ రచనాది వ్యవహారే అకించిత్ కరత్వం అస్తి. ఈ సృష్టి జగత్తు రచించాలంటే జీవాత్మకు సాధ్యమవుతుందా? ఈ బద్ధ జీవాత్మ సంసారంలో బంధించబడే జీవాత్మ ఈ సృష్టి నిర్మించగలుగుతుందా? ఈ పంచభూతాలు నిర్మించగలుగుతుందా? ఈ సూక్ష్మభూతాలు నిర్మించగలుగుతుందా? అది సాధ్యం కాదు. ఈ సృష్టిని చలాయమానం చేస్తుందా? అది సాధ్యం కాదు జీవాత్మకు. బద్ధాత్మక అవుతుందా? ముక్తాత్మక అవుతుందా? ముక్తాత్మ కూడా కాదు. కాబట్టి జగత్ రచనాది వ్యవహారే అకించిత్ కరత్వం, దాంట్లో ఆ సామర్థ్యం ఉండదు. అకించిత్ కరత్వం అస్తి. కాబట్టి ముక్తస్య ప్రయోజన అభావాత్. ఎందుకు ముక్తస్య, ఇప్పుడు ఒకవేళ ముక్తాత్మనే మనము ఈశ్వరుడుగా భావించామనుకోండి, ముక్తాత్మ ఈశ్వరుడు భావిస్తే ప్రయోజన అభావాలు, ప్రయోజనం ఉండదు. ముక్తి కోసం ఇంత ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ముక్తాత్మ పరమేశ్వరుడు అయినప్పుడు ఆ పరమేశ్వరుని కోసం ఆంతరిక ప్రత్యక్షం ఇంత ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ముక్తస్య ప్రయోజన అభావాలు, ముక్తికి పొందడం కూడా ప్రయోజనం అనేది ఉండదు, అర్థం అంటూ ఏది ఉండదు. ప్రయోజన అభావం. అథ బద్ధస్య సామర్థ్య అభావం. ఆ బద్ధ జీవాత్మ తీసుకున్నామనుకోండి, ఈ జగత్ రచనాది వ్యవహారం ఏదైతే ఉందో, జగత్ సృష్టి రచన ఏదైతే ఉందో ఆ బద్ధాత్మకు ఈ సామర్థ్యం లేదు కాబట్టి, సామర్థ్య అభావం లేదు కాబట్టి జీవాత్మ కూడా బద్ధాత్మకు తీసుకోవడానికి లేదు. కాబట్టి ముక్తాత్మకు ప్రయోజనమే ఉండదు,
ఈ బద్ధాత్మకు ఆ శక్తి సామర్థ్యం, ఈ సృష్టి నిర్మించడానికి శక్తి సామర్థ్యం ఉండేది. మేము ప్రత్యక్షం ఏమంట లౌకిక సామాన్య లౌకిక కర్మలు చేయలేక దుఃఖపడుతుంది, బాధపడుతుంది. అటువంటి ఈ సృష్టి నిర్మాణం చేస్తుందని ఎలా చెప్పగలుగుతామని? కాదు. కాబట్టి ఉభయత అపి అసత్కరత్వం, రెండు రకాలుగా తీసుకున్నా కూడా ఏ జీవాత్మనే పరమాత్మ అని చెప్పామనుకోండి, అంటే బద్ధాత్మనే పరమాత్మ ఈశ్వరుడిగా భావిస్తాము, లేదంటే ముక్తాత్మనే ఈశ్వరుడిగా భావిస్తే గిన ముక్తాత్మకు ప్రయోజనం ఉండదు, బద్ధాత్మకు ఆ శక్తి సామర్థ్యం లేదు. కాబట్టి ఆ జగత్ సృష్టి రచన అంటూ అది సామర్థ్యం ఉండదు. కాబట్టి మనము ఆ సత్తా స్వీకరించడానికి వీలు కాదు. కాబట్టి బద్ధస్య సామర్థ్య అభావం, బద్ధాత్మకు ఈ సృష్టి నిర్మించే శక్తి సామర్థ్యం ఉండదు, ముక్తాత్మకు ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ ముక్తి కోసం ఇంత ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు ఒకవేళ ముక్తాత్మనే ఈశ్వరుడిగా భావిస్తా, బద్ధాత్మ ఈశ్వరుడిగా భావిస్తే రెండు రకాలుగా ఆ శక్తి సామర్థ్యం అసత్కరత్వం, అది సత్తా అంటూ సిద్ధించదు అని చెప్పి ఈ 94వ సూత్రం చెప్పుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత ఇందులోనే చూడండి, దీనికి సంబంధించి ఇది అలా చెప్పిన తర్వాత మన పూర్వపక్ష అంతటితో ఊరుకోవడం లేదు. మళ్ళీ ఏమంటున్నాడు, ఇంకో రకం ప్రశ్నిస్తున్నాడు. ఇది లోకే కశ్చిత్ ఈశ్వర ప్రత్యక్షం ప్రసిద్ధేత్, ఇది లోకే ఈ లోకం ఈ సంసారంలో కశ్చిత్ ఈశ్వరు ఎవరైనా ఒకరిని ఈశ్వరుగా భావించేద్దాం. సరే ముక్తాత్మ వద్దంటున్నావు, ముక్తాత్మకు ప్రయోజనం ఉండదు కాబట్టి ఈశ్వరుడు కాదని చెప్పావు, బద్ధాత్మ శక్తి సామర్థ్యం సృష్టి నిర్మించి శక్తి సామర్థ్యం లేదని చెప్పి నిషేధించావు. అయితే ఒక పని చెయ్యి, ఏది లోకే కశ్చిత్ ఈశ్వర ప్రత్యక్షం ప్రసిద్ధేత్, లోకంలో ఏదో ఒక వ్యక్తిని ఇతని ఈశ్వరుడిగా ఘోషణ చేసేద్దాం. ఏది లోకే కశ్చిత్ ఈశ్వర, ఏదో ఒకరు ఈశ్వరుగా ప్రత్యక్షం ప్రసిద్ధేత, తరిహి లోకంలో ఉండే ఏదో ఒక మహాపురుషుడు అతని ఈశ్వరుగా భావిద్దాం అని ఇక్కడ పూర్వపక్షి ప్రస్తావించాడు. ఇప్పుడు మనం చాలా మంది ఈయన దేవుడు అండి, అవతార పురుషుడు అని చెప్పి అంటున్నాం లోకంలో మనం. అలాగా ఒకరిని ఎవరిని ఒకరి కశ్చిత్ ఈశ్వర ప్రత్యక్షం ప్రసిద్ధేత, అతనే ప్రత్యక్షంగా ఉన్నాడు కదా, అతనే ప్రత్యక్షంగా తీసుకున్నాము. ఆంతరిక ప్రత్యక్షం ఎందుకు? ఇదంతా చూడు, పూర్వపక్షి ఆంతరిక ప్రత్యక్షం స్వీకరించకుండా బాహ్య ప్రత్యక్షం ద్వారానే ఈశ్వరుని సత్తా సిద్ధింపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అన్ని రకాలు చెప్పి ఖండించిన తర్వాత కూడా లోకంలో కనిపించే ఏదో ఒకరిని ఈశ్వరుగా భావించేద్దాం, అతనికి ప్రసిద్ధి అవుతుంది. లోకే కశ్చిదీశ్వర ప్రత్యక్షం ప్రసిద్ధేత్ తది, అలా భావిస్తే ఏంటి? దానికి సమానం చెప్తున్నాడు, భాష్యం చూడండి. ముక్తాత్మన అంటే జీవన్ముక్తస్య చరమదేహస్య, జీవన్ముక్తి అంటే చరమదేహం, జీవన్ముక్తుడు అయ్యాడంటే అంతిమ దేహం అని, దేహం వదిలేస్తే ముక్తి అవస్థను పొందుతాడు అనమాట. అటువంటి పురుషుడు జీవన్ముక్త అంటాం. జీవన్ముక్తస్య అంటే చరమదేహస్య, అంతిమ దేహం అనమాట. అంటే ఈ జన్మ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ ముక్తి కలుగుతుంది. ముక్తి అంటే మళ్ళీ జన్మ అంటూ ఉండేది, మళ్ళీ శరీరం అంటూ ఉండేది, దాన్ని చరమదేహం అంటాం, అంతిమ దేహం అంటాం. జీవన్ముక్తస్య అంటే ఈ శరీరంలో ఉంటూ అతనికి జ్ఞానోదయం అయిపోతుందండి. జీవన్ముక్తి పురుషుడికి ఈ శరీరంలో ఉంటూ నాకు ఇక్కడికి కర్మలు పూర్తి నశించిపోయాయి, దగ్ధమించేశాము, నాకు ఇది అంతిమ దేహము, ఒక ప్రవాహం చేత ఈ దేహం ఉంది, ఇది కూడా నష్టం అయిపోతుంది. ఇప్పుడు ఒక చెక్కి ఉందండి, చెక్కి అంటే తిరుగుతూ ఉంటుంది కదా, మనం తిప్పిన ఒక గతి, ఒక మోటార్ ఉంది, చక్రం ఉంది, చక్రం వేస్తే ఏమవుతుంది? వేగంగా తిరుగుతూ ఉంటున్నామట. అట్లా జీవాత్మ కూడా ఈ సంసారంలో వేగంగా తిరుగుతూ ఉన్నామట. ఆ తిరుగుతూ ఏమైపోయింది? ఆ కర్మల్లో ప్రయత్నం చేసి తపస్య సాధన స్వాధ్యాయం చేసి జ్ఞాన్ని పొంది ముక్తిని పొందిందన్నమాట. అంటే కానీ ముక్తిని పొందినప్పటికి కూడా దగ్ధం చేసినప్పుడు ఆ గతి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక చక్రం వేగంగా తిరుగుతుంది, మనం మోటార్ ఆన్ చేసి వేగంగా తిరుగుతుంది, మోటార్ ఆఫ్ చేశామండి. చక్రం తిరిగేటప్పుడు ఒక మోటార్ ఆఫ్ చేశాము, ఆఫ్ చేసి వెనకబడి ఆగిపోతున్నది, వెనకబడి ఆగిపోతుందా? దానిలో గతి ఎంతైతే ఉందో ఆ గతి ఉన్నంతసేపు తిరుగుతూనే ఉంటుందన్నమాట సమానంగా. ఆ గతి ఉన్నంతసేపు తిరుగుతూ, అలాగా జీవన్ముక్త ఆత్మ సంసారంలో ఉండే కర్మలు ఏవైతే ఉన్నాయో మొత్తం నశింపడి దగ్ధ భావం చేసుకున్నప్పటికీ కూడా శరీరం ఉంది కాబట్టి ఆ శరీరం అయిపోయేంత వరకు, ఆ గతి ఉన్నంత వరకు, దేహం యొక్క గతి ఉన్నంత వరకు అలాగే ఉంటుంది. ఆ దేహం నశించిపోయిన తర్వాత, ఆ చరమదేహం అంతిమ దేహం నశించిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ జన్మ అంటూ ఉండదు, ముక్తిని పొందుతుంది. మనకు తెలుసు, మోటార్ ఆఫ్ చేసిన తర్వాత ఈ చక్రం కొంతసేపు తిరుగుతుంది, తర్వాత తిరగదని తెలుసు అన్నమాట. అలాగే ఈ చరమదేహము ముందు తెలుస్తుంది అతనికి, నేను నా కర్మలు మొత్తం నశించిపోయాయి, మళ్ళీ నాకు జన్మ అంటూ ఉండదు, నేను పరమాత్మ యొక్క ఆనందంలో మోక్షంలో శరీరం లేకుండా, దేహం లేకుండా ఆత్మస్వరూపంలో పరమాత్మ యొక్క సహాయంతో ఆనందంగా విచరిస్తాను, ముక్తిలో విచరిస్తాను, పరమాత్మ యొక్క ఆనందంలో ఓతకృతం అయిపోతాను తెలుసు అనమాట. అందుకే జీవన్ముక్తస్య అంటే చరమదేహస్య అథవా ధ్యానోపాసనయ సిద్ధి ప్రాప్తస్య బద్ధస్య,
ఒకటేంటి చరమదేహం ముక్తి పొందిన జీవాత్మ, అథవా లేదా ధ్యాన ఉపాసనయ అంటే ధ్యాన ఉపాసన ద్వారా, ఇప్పుడు ధ్యానము తపస్సు చేసి ఉపాసన చేసిన ద్వారా ఏది సిద్ధి కలిగిందో, మన మెడిటేషన్ ద్వారా సమాధి ద్వారా ధ్యాన ఉపాసనయ సిద్ధి ప్రాప్తస్య, ధ్యానము ఉపాసన చేసి సిద్ధిని పొందినటువంటి బద్ధస్య అంటే బద్ధాత్మ అంటే సంసారిక ఆత్మ, సిద్ధి ప్రాప్తస్య బద్ధస్య ప్రశంసా మాత్రం నాతో వస్తుతః ఈశ్వరః భవతి. బ్రాకెట్ లో నేను వదిలేసి చెప్తాను తర్వాత. ప్రశంసా మాత్రం నాతో వస్తుతః ఈశ్వరః సా భవతి. పుదుపక్షం అంటే లోకంలో కనిపించేటువంటి వ్యక్తి ఈశ్వరుడు అండి, వేరే ముక్తాత్మ కాదు, జీవాత్మ కాదు. లోకంలో ఏదో ప్రసిద్ధమైన పురుషుడు వారి ఈశ్వరుడు అని చెప్తున్నమాట. మరి లోకంలో ఏం తీసుకోవాలి? జీవన్ముక్తస్య అంటే చరమ దేహస్య ఎవరైతే ఉన్నారో వారిని తీసుకోవాలి ఈశ్వరుగా. ఏంటంటే ధ్యానము ఉపాసన చేసి ఏదైతే సిద్ధి పొందిరో అటువంటి బద్ధ పురుషుడు ఎవరైతే ఉన్నారో వారికి మరి ఈశ్వరుడు దేవుడు అని చెప్పి ఏదైనా చెప్తాం, అది ప్రశంసా మాత్రం నాతో వస్తుతః ఈశ్వరః సా భవతి. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటే ఉండే అంటే దేవుడు అండి, ఇతడు దేవుడు అండి, సాక్షాత్ ఈశ్వరుడు అండి, అవతల పురుషుడు అండి అంటావా? లోకంలో అంటాం, ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కూడా. అదేంటి? అది ప్రశంస మాత్రం, అది కేవలం ప్రశంస, వారి యొక్క గుణాలను బట్టి ప్రశంస మాత్రమే. ప్రశంస మాత్రం నాతో వస్తుతః ఈశ్వరః సహ భవతి. వాస్తవం ఈశ్వరుడు కాదు, అతను ఈశ్వరుడు కాదు, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఈ రోజుగా చాలా మంది మహాత్ములు మహాపురుషులు వాళ్ళు తపశక్తి ద్వారా ధ్యానం ఉపాసన ద్వారా ఆ శక్తి సామర్థ్యం పెంచుకున్నారు. మన సామాన్య వ్యక్తి కన్నా ఆ యోగ సాధన యోగాభ్యాసం వాళ్ళ శక్తి సామర్థ్యం పెరిగింది. ఆ జ్ఞానం వల్ల వాళ్ళకి సామర్థ్యం పెరిగింది. ఆ సామర్థ్యం పెరగడం వల్ల గుణకర్మ స్వభావం, విద్యా గుణము, దాన గుణము, ఐశ్వర్య గుణం వృద్ధి కావడం వల్ల మనం ఆ విధంగా భావిస్తున్నాం. అందుకే వాళ్ళకి అది దేవత అని చెప్పి ఈశ్వరుడు అని చెప్పి సంధ్య ఏదో పేరు పెడుతున్నామో అది ప్రశంస మాత్రమే. నాతో వస్తుతః ఈశ్వరః సా భవతి. వాస్తవంగా అతను ఈశ్వరుడు కాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు బ్రాకెట్ లో గమనించండి. యథా అద్యత్వే, ఇప్పుడు ఎవరిని ఏ విధంగా భావిస్తున్నాం? యథా అద్యత్వే బ్రాకెట్ లో గమనించండి. జైన తీర్థంకర నామ్నా పౌరాణిక అవతార నామ్న ప్రసిద్ధస్య. ఈ రోజులో ఎలా తెలుస్తుందండి? చూడ, ఈ విషయంలో మీకు స్పష్టం అవుతుంది. ఇప్పుడు జైనులు ఉన్నదా? జైలు చూసే ఉంటారు మీరు. శ్వేత వస్త్రం ధరించి ఉంటారు, కొంత నాగసాధులు ఉంటారు, అంటే దిగంబరులు అంటారు, కొంత శ్వేతాంబరులు అని చెప్పి జైన సమాజం వాళ్ళు జైన మందిరాలు మనకు ప్రసిద్ధంగా ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి ఎక్కడెక్కడ. వాళ్ళు ఏమంటే తీర్థంకులనే వాళ్ళు ఈశ్వరుడుగా భావిస్తారు. అంటే ఎవరైతే ఈ జీవాత్మ ఈ శరీరంలోకి వచ్చి ధ్యాన ఉపాసన చేసి సిద్ధిని పొందిందో అతను ఈశ్వరుడుగా భావిస్తాడు. ఇప్పుడు కూడా అదే వాళ్ళకి మతం. ఈ జీవాత్మని, ఈ బద్ధాత్మని ఈశ్వరుడు అయిపోతుంది. వాళ్ళకి ఇదే మతం అండి. అందుకే వాళ్ళు మనతో భిన్నంగా ఎందుకుంటే అందుకోసమైనా ఈ జీవాత్మ పరమాత్మ అయిపోతుంది. కాబట్టి ధ్యాన ఉపాసన ద్వారా ఏదైతే సిద్ధిని పొందిందో అది ఈ జీవాత్మ, అదే ఈశ్వరుడు అని చెప్పి చెప్తున్నమాట. అందుకే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు జైన తీర్థంకరు నామ్న, వాళ్ళు తీర్థంకరు అంటారన్నమాట. ఎవరైతే ఈ దేహంలోకి వచ్చి ధ్యానం ఉపాసన చేసి సిద్ధిని పొందిన వాటిని తీర్థంకరులు అంటారు. వాళ్ళు 24 మంది తీర్థంకరులు ఉన్నారన్నమాట. ఎంతమంది? 24 తీర్థంకరులు వాళ్ళు భావిస్తారు. ఆ 24 మందికే వాళ్ళు ఈశ్వరుగా భావిస్తారు. అంటే అటువంటి స్థితిని పొందిన వాళ్ళు ఎవరు లేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళంతా కూడా అలాంటి తీర్థంకరులు కావడం కోసమే, ఆ జీవాత్మ బద్ధాత్మ ఈశ్వరుడు కావడం కోసం వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని వాళ్ళు భావిస్తున్నమాట. ఇప్పటి వరకు కేవలం 24 మందే తీర్థంకులు తయారయ్యారు, అంటే ఈశ్వరులుగా తయారయ్యారు అని వాళ్ళు జైన సమాజం అని చెప్తారు. తీర్థంకులు అని చెప్పి పేరు పెట్టారన్నమాట. ఇప్పుడు రోజుల్లో మన వాళ్ళు ఏం చేశారు? పౌరాణికులంతా అవతార నామ్న, అవతార పురుషులు చెప్తారు. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, బ్రహ్మ విష్ణు కావచ్చు, వీళ్ళంతా అవతార పురుషులు అని చెప్పి చెప్పామాట. అవతార అంటే వీళ్ళని ఈశ్వరుడుగా భావిస్తున్నాం. అవతార పురుషులు అంటే పురుషులే వాళ్ళు ఏమంటాం? ఈశ్వరుడు అంటున్నామాట. ఏమంటున్నాము? ఈశ్వరుడు అంటున్నామాట. ఏ విధంగా జైన్లు తీర్థంకరులునే వాళ్ళు ఈశ్వరుడిగా భావిస్తున్నారో మన పౌరాణికులు ఏమంటున్నాం? మన హిందువులు అంతా ఏమంటున్నారు? వీళ్ళను రాముడు, కృష్ణుని, బ్రహ్మ విష్ణు వీళ్ళంతా వీళ్ళను ఈశ్వరుడు అంటున్నాం. అవతార పురుషులు అంటున్నామాట. కాబట్టి ఈ రకంగా ప్రసిద్ధంగా ఉంది. కానీ వాళ్ళ గుణాలను బట్టి ఇక్కడ ఏమంటున్నారు సూత్రంలో? అది ప్రశంస మాత్రం. చూడు, కపిల మహర్షి యొక్క సూత్రం ప్రత్యక్షంగా ఉంది. ముక్తాత్మన ప్రశంస ఉపాస సిద్ధస్య. ఇక్కడ ప్రశంస మాత్రం అది. ఇప్పుడు ఎవరైతే మనము మహాపురుషులు చెప్తున్నామో, దేవులుగా భావిస్తున్నామో, వారి ప్రశంస మాత్రం. వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళ వ్యక్తిగత విద్యాకు గుణాలను బట్టి ప్రశంస మాత్రం. నాతో వస్తుత ఈశ్వరః సా భవతి. వాస్తవం ఈశ్వరుడు కాదు. వాళ్ళు కూడా సాక్షాత్ ఈశ్వరుడు కోసం ముక్తి పొందని చెప్పి మనం మహాభారతం కావచ్చు రామాన్ని చెప్పుకుంటూ ఉంటామట.
రాముడు ముక్తి కోసం ప్రయత్నం చేశాడు, కృష్ణుడు ముక్తి కోసం వెళ్ళిపోయాడు. మన కథలు చెప్పుకుంటున్నామా? వాళ్ళే ఈశ్వరుడిగా భావిస్తేనే ముక్తి కోసం వెళ్ళడం కోసం ప్రయత్నం ఎందుకు చేస్తారండి? ప్రయోజనం వ్యర్థం అవుతుందన్నమాట. వీళ్ళు మహాపురుషులు, అవతల పురుషులు చెప్పుకోవచ్చు మనం. అంటే వాళ్ళు సంసారంలో మన లోక కళ్యాణం కోసము, వాళ్ళు స్వార్థం చూసుకోకుండా లోక కళ్యాణం కోసం, ధర్మ స్థాపన కోసం వాళ్ళు జన్మ తీసుకొని కష్టాన్ని అనుభవిస్తూ కూడా మనకు లోకోపకారం చేయడం కోసం వాళ్ళు అవతల తీసుకొని వచ్చిందన్నమాట. వాళ్ళకి ఇష్టం లేదు, నేను మళ్ళీ జన్మ తీసుకుంటాను, అర్ధమాన్య అన్యాయాన్ని సంహరిస్తాను, వాళ్ళ కోరిక, వాళ్ళ ఇష్టం అన్నమాట. వాళ్ళు మహాపురుషులకు ఘోషణ చేయొచ్చు కానీ మనం ఈశ్వరుడు చెప్పవద్దు. వీటికంటే అత్యుత్తమైన ఆ పరమాత్మ, పరమేశ్వరుడు నిరాకార స్వరూపం, ఆ పరమాత్మత్వం ఉంది, అది స్వీకరించాలి. జీవాత్మ మహాన్ ఆత్మను పొందవచ్చు. అందుకే ఆ తర్వాత ముక్తిని పొందుతుంది, పరమాత్మ యొక్క ఆనందంలో ఓతప్రోతమై ముక్తి యొక్క సుఖాన్ని పొందుతుంది. కాబట్టి వీళ్ళంతా మహాపురుషులు, వీళ్ళంతా వారు కూడా ముక్తిని పొంది మోక్షంలో ఈశ్వరు యొక్క ఆనందం చేత ఓతప్రోతం అవుతున్నారు. అందుకే మనం యోగ దర్శనం చెప్తున్నాం. సహ పూర్వేశాపి గురువు కాలేన అనవచ్చేద, గురునామపి గురువు, పూర్వేశాపి గురువు కాలేన అనవచ్చేద. ఇప్పుడు మనకు స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ లౌకిక గురువులు బ్రహ్మ విష్ణు మహేష్ వీళ్ళంతా ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. అంటే కాలంతో అతీతమైపోయారు అనమాట. అంటే కాలాతీతుడు ఎవరైతే ఉన్నా ఆ పరమేశ్వరుడు పురుష విశేష ఈశ్వర అని చెప్పిన తర్వాత వస్తుందన్నమాట. అట్లా కాల బంధనంలోకి రానివాడు పురుషుడు అనమాట. అంటే ఆ పురుష విశేషమైనటువంటి ఈశ్వరుడు, అతన్ని ఈశ్వరుడిగా భావించాలి. కాల బంధనంలోకి ఎవరైతే రాడో అతను ఈశ్వరుడిగా భావించాలి. వీళ్ళంతా జీవాత్మలు. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. ఈ ప్రకృతి, జడ ప్రకృతి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ మూడు తత్వాలు భిన్నంగా ఉన్నాయని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ అయితే మనం దేవుడిగా భావిస్తున్నాం, ఈశ్వరుడిగా భావిస్తున్నాం. ఈ లోకంలో, సంసారంలో పూర్వపక్షి చెప్పినట్టుగా వాళ్ళు ప్రశంసగా తీసుకోవాలి. నాతో ఈశ్వర, వాళ్ళు ఈశ్వరుడు కాదు. కాబట్టి తస్మాత్ ఈశ్వర ప్రత్యక్షార్థం యోగినం ఆంతరిక ప్రత్యక్షస్య అవశ్యం కృత అస్తి. కాబట్టి యోగులకు ఆంతరిక ప్రత్యక్షం అవుతుంది అనేది ఖచ్చితంగా స్వీకరించాలి. ఖచ్చితంగా స్వీకరించే భాష చూడండి కిందిది. తస్మాత్ ఈశ్వర ప్రత్యక్షార్థం, ఈశ్వరుని యొక్క ప్రత్యక్షం కోసం, ప్రత్యక్షం పొందడం కోసం, సాక్షాత్కారం చేసుకోవడం కోసం ఆంతరిక ప్రత్యక్షం సమాధిగా అవుతుంది. ఇప్పుడు యోగ దర్శనం చెప్తుండ్రు, సమాధి కోసం చెప్పి సమాధి కోసం చెప్పి మనము ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఆ సమాధి ద్వారా ఈశ్వరుని యొక్క సత్తాన్ని ప్రత్యక్షం చేసుకో, సాక్షాత్కారం చేసుకోవచ్చు అని చెప్పి. కానీ తస్మాత్ ఈశ్వర ప్రత్యక్షార్థం యోగినం ఆంతరిక ప్రత్యక్షస్య అవశ్యం కృత అస్తి. ఆంతరిక ప్రత్యక్షం అవశ్యంగా స్వీకరించబడింది. స్లైడ్ మార్చండి లక్ష్మి గారు. ఆంతరిక ప్రత్యక్షస్య అవశ్యం కృత అస్తి ఇది హేతోః అత్ర యోగినాం అయోగినాం ఉభయేషాం ప్రత్యక్షస్య సామాన్య లక్షణం కృతం అతః న అత్ర ప్రత్యక్ష లక్షణే దోషః. కాబట్టి ఇక్కడ ప్రత్యక్ష లక్షణంలో మనం ప్రత్యక్ష పరిభాష చెప్పుకున్న దోషయుక్తం కాదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ఈ రకంగా చెప్పాడు. నువ్వు ముందే చెప్పాడు జీవాత్మే ముక్తాత్మే ఈశ్వరుడిగా భావించు అంటే, అలా భావిస్తున్నా ఈశ్వరుడు యొక్క సత్తా సిద్ధించదు. ఎందుకు? వాళ్ళకి అసత్కరత్వం, వాళ్ళకి సత్తా సిద్ధించదు. బద్ధాత్మకు సృష్టి నిర్మించే సామర్థ్యం లేదు. ముక్తిని పొందడం కోసం ఆ ప్రయోజనం వ్యర్థం అవుతుంది. కాబట్టి జీవన్ముక్తాత్మ కూడా ఈశ్వరుని యొక్క సత్తా స్వీకరించడం యుక్తి సంగతం కాదని చెప్తున్నాం. అయితే లోకంలో ఉండే ఈశ్వరుని, ఈ లోకంలో ఉండే పురుషుని ఈశ్వరుగా భావిస్తే, ఆ లోకంలో ఉండే పురుషుని ఎవరుగా దేవుడు అని చెప్తున్నామో, ఈశ్వరుడు అని చెప్తున్నామో, అది వారి ప్రశంస మాత్రమే, ఈశ్వరుడు కాదు. కాబట్టి ఆంతరిక ప్రత్యక్షం ద్వారా ప్రత్యక్షమైనటువంటి ఈశ్వరుడు యొక్క సత్తా అంటూ ఒకటి ఉంది, అది ఖచ్చితంగా స్వీకరించాలి. దానికోసమే ఆంతరిక ప్రత్యక్షం అని చెప్పి మనకు వేదం కూడా చెప్తుంది. కాబట్టి ఆంతరిక ప్రత్యక్షస్య అవశ్యం కృత అస్తి, అవశ్యంగా స్వీకరించబడింది. ఇది ఏతోః అత్ర, ఈ కారణం చేత యోగినాం అయోగినాం ఉభయేషం, యోగులకు అయోగులకు చూడండి, యోగినాం అయోగినాం ఉభయేషాం ప్రత్యక్షస్య, యోగులకు అయోగులు అంటే లౌకిక సాంసారిక వ్యక్తులు, యోగినాం అయోగినాం ప్రత్యక్ష సామాన్య లక్షణం కృతం. సామాన్య లక్షణం కృతం అంటే యత్ సంబద్ధ సిద్ధం అనేది సామాన్య లక్షణం అట. సూత్రంలో ప్రత్యక్ష పరిభాషలో యత్ సంబద్ధ సిద్ధం అనేది సామాన్య పరిభాష. అది యోగులకు వర్తిస్తుంది, అయోగులకు వర్తిస్తుంది. అంటే లౌకిక వ్యక్తుల ద్వారా ప్రత్యక్షం మీద తీసుకుంటాము, యోగులకు ద్వారా ప్రత్యక్షం మీద కూడా తీసుకుంటాం. అంటే ఆంతరిక ప్రత్యక్షము, లౌకిక ప్రత్యక్షం, ఇంద్రియ ప్రత్యక్షం. కాబట్టి యోగినాం అయోగినాం ఉభయేషం ఇద్దరికి ప్రత్యక్షస్య సామాన్య లక్షణం కృతం. అతః న అత్ర
ప్రత్యక్ష లక్షణే దోష. కాబట్టి ప్రత్యక్ష పరిభాష ఏది చెప్పామో అక్కడ దోషయుక్తం కాదు అని చెప్పి సిద్ధాంతి చెప్పామట. అది దోషయుక్తమైంది ప్రత్యక్ష పరిభాష. ప్రత్యక్ష ప్రమాణిక పరిభాష ఏం చెప్పావో యత్ సంబద్ధ సిద్ధం అనేది లౌకిక ప్రత్యక్షమే తీసుకోవాలి, ఆంతరిక ప్రత్యక్షం తీసుకొని పూర్వపక్షి చెప్పాడో అది యుక్తి సంగతం కాదు. లౌకిక ప్రత్యక్షం తీసుకోవచ్చు, ఆంతరిక ప్రత్యక్షం తీసుకోవచ్చు. కాబట్టి దోషం కాదు అని చెప్పి నా అత్ర ప్రత్యక్ష లక్షణే దోష, ప్రత్యక్ష లక్షణం దోషం లేదు అని చెప్పి సిద్ధాంతి గట్టిగా ప్రస్తావించాడు అనమాట. ఫస్ట్ ఈ రకంగా మనం ఇక్కడ చెప్పుకున్నామండి. చూడండి, ఇక్కడ మనకు ముక్తాత్మన ప్రశంస ఉపాసన సిద్ధస్యవా, ఉపాస సిద్ధస్యవా, ఈ 95వ సూత్రం ఎంత స్పష్టంగా చెప్తుంది మనకు. వీళ్ళంతా మహాపురుషులు. మనం ప్రతి ఒక్కరం భిన్న భిన్నంగా గురువులను ఆ రకంగా మనకు మన సామాన్య లోకంలో ఉండే వ్యక్తి సహాయం చేసే దేవుడు అంటున్నామో, వీళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ ఐశ్వర్యం గుణ సంపన్నత కలిగిన వాళ్ళు కాబట్టి మనం ఈశ్వరుడు చెప్పుకున్నాం ఈ సాక్షాత్ ఈశ్వరుడు దేవుడు అని చెప్పి. అది వారి అతిశయోక్తి ప్రశంసలో మనం చెప్తాం. వారి శ్రద్ధ భక్తి గురువుల పట్ల గౌరవం ఉంది కూడా అలా చెప్తాం. వీళ్ళంతా మహాపురుషులు. ఈ మహాపురుషులు కూడా గురువైనటువంటి కాలానికి అతీతం కానటువంటి ఆ పురుష విశేషుడు ఈశ్వరుడు సత్తా స్వీకరించాలి. వీళ్ళు ఈశ్వరులు కాదు. ఈశ్వరుని అందుకే కాలేన అనవచ్చేదా పురుష విశేషో ఈశ్వర అని చెప్పి మనం అక్కడ చెప్పుకుంటున్నామంట యోగ దర్శనంలో కూడా. ఇవి కాబట్టి వీళ్ళు ప్రశంస ఏదైతే చెప్పుకున్న దేవుడిగా భావిస్తాం, ఈశ్వరుడు భావిస్తామో ఈ లోకంలో ఉండే వాళ్ళను కేవలం వాళ్ళకి ప్రశంస మాత్రమే అని చెప్పి మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళంతా మహాపురుషులు. మనకు శివుడు కావచ్చు, విష్ణు కావచ్చు, వీళ్ళంతా జైలు వాళ్ళ తీర్థంకులు చెప్తామంట. వాళ్ళని ఈశ్వరుడు గట్టిగా అని చెప్పి వాదిస్తాను, మనం కదా వాదించినట్టుగా. ఈ వీటికంటే కూడా ఈ మహాపురుషుల కంటే సూక్ష్మ తత్వం ఒక పరమాత్మత్వం ఉంది, వాటి కోసం అంత ప్రయత్నం చేస్తున్నామని ఇది ఎవరు స్వీకరించలేకపోతున్నాం. శ్రద్ధ లేకుండా పోతుందన్నమాట. కానీ నిజమే సత్తా స్వీకరించకపోతే ఎక్కడో ఒక చోట అంధ పరంపర మొదలవుతుంది అన్నమాట. కాబట్టి ఆ మనకు యథార్థంగా చెప్పినప్పుడే మనకు వాటి పట్ల శ్రద్ధ భక్తిని కూడా ఉంటాయి. అస్తు మొత్తానికి ఏమైనా కానీ ఈశ్వరుని యొక్క సత్తని స్వీకరించాలంటే ఆంతరిక ప్రత్యక్షం కూడా అనివార్యము. మనకి శృతి చెప్తుంది. మనం లోక ప్రమాణంగా తీసుకున్నా కూడా మనకు యథార్థంగా మనకు ప్రత్యక్షంగా కూడా మనకు అనుభూతి కలుగుతుంది అనమాట. కాబట్టి ఈశ్వరుని యొక్క సత్తా అనేది ఆంతరిక ప్రత్యక్షం ద్వారా అవుతుందని చెప్పి ప్రత్యక్ష పరిభాషలో చెప్పినటువంటి లక్షణం ఏదైతే ఉందో అది పర్యాప్తము, దోషయుక్తం కాదని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. అస్తు ఇందులో ఇప్పుడు చెప్పిన వాటిలో మీకు ఎవరికైనా సందేహం ఉండొచ్చు. ఇప్పుడు నేను చాలా విషయాలు చెప్పినది ఏదో భావన గురించి మీరు అన్యథా భావించొద్దు. మనకు ఋషి ఎందుకంటే వీళ్ళంతా ఆ పరమాత్మను పొందడం కోసం ప్రయత్నం చేసిన వాడిని. మనకు సూత్రం మహర్షి కపిల ముని యొక్క సూత్రం ప్రత్యక్షంగా చెప్తున్నామని ఇక్కడ. కాబట్టి వీళ్ళంతా మహాపురుషులుగా భావించాలి. వారి పట్ల వారిని పూజించామని ఖచ్చితంగా ముక్తి కలుగుతున్నామంట. కనిపించే దేవుళ్ళ కన్నా కనిపించే ఈ గురువులను దేవతలను మనం పూజించామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు అంత దూరం తీసుకెళ్తారు. నేను అందుకే ముందు మన గురువు అక్కడ జైనంలో కూడా గురు పరంపర ఉందండి. ఇక్కడ అత్యంత గురు అంటే గురువుని స్వీకరిస్తే ఖచ్చితంగా వాళ్ళ మార్గం తీసుకెళ్తుంది. అతిశయోక్తిలో మనం గురువుగా భావిస్తామని, వాళ్ళే దేవుళ్ళగా భావిస్తాం. ఆ రకంగా శ్రద్ధ ఉంటే మనం ఆడికి పూర్తిగా సమర్పణం కాగలుగుతామనే భావనతో వాళ్ళ అతిశయోక్తులు చెప్తారు. కానీ వీళ్ళంతా మహాపురుషులు. మన వారి ద్వారానే మనం ముక్తిని పొందగలుగుతాం, మోక్షాన్ని పొందగలుగుతాం, ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం పొందగలుగుతాము. గురువు లేకుండా మనము వాళ్ళు లేకుండా మహాపురుషులు లేకుండా మనం ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం చేసుకోలేము. వాళ్ళు మనకు మాధ్యమంతో మనం ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం చేసుకోగలుగుతాం. ఆ గురువులు లేకపోతే చేసుకోలేము. ఈ మహాపురుషులకు చెప్పిన గుణగణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించి మనం పాటిస్తూ మనం ముక్తిని పొందగలుగుతాం. వారి సహాయంతోనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అని మనకు ఇక్కడ ప్రత్యక్షంగా అర్థమవుతుంది. అస్తు ఇప్పుడు చెప్పిన వాటి యొక్క సందేహం చెప్పండి. జీ ఈ విషయంలో యొక్క సందేహం వస్తుందా? ఇలా ఎందుకు అంటున్నా అని చెప్పి. రాముడు దేవుడు కాదు, రాముడు దేవుడే అండి. ఈశ్వరుడు కృష్ణుడు దేవుడే. దేవుడు అంటే ఏమిటి? ఐశ్వర్యవంతుడు, జ్ఞానవంతుడు, వేదవిత్, బ్రహ్మవేత్త, బ్రహ్మను తెలిసిన వాడు, బ్రహ్మ సాక్ష్యం చేసుకునేటువంటి వాడు పరమేశ్వరుడు. వీళ్ళంతా కూడా దేవుళ్ళు వేరు, ఈశ్వరుడు వేరు. అది మనకి గమనించాలి, తేడా వ్యత్యాసం గమనించాలి. ఓకేనా? దేవుళ్ళు అంటే దివు ఐశ్వర్య ధాతు ప్రకారంగా మనం ధాతు ప్రకారం ప్రయత్నం చేసినామంటే ఐశ్వర్యవంతులు దేవుళ్ళని అంటామంట. సత్యాన్ని ఆచరించేటువంటి వాళ్ళు, ఈశ్వరుని యొక్క ఆజ్ఞ ఆచరించే వాళ్ళు దేవుళ్ళు అని ఆ రకంగా చెప్పాను ఇప్పుడు. అస్తు.
ఇందులో ఏమైనా సందేహం ఉందండి ఇంకా? అంటే ఈశ్వర సత్తా తెలిసిన వాళ్ళు దేవుళ్ళు అంతే కదండి? అవునండి, ఈశ్వరుని యొక్క సాక్షాత్ తెలిసిన వాడు, ఈశ్వరుని తెలిసిన యోగ్యత కలిగినటువంటి వారిని దేవుళ్ళు అంటాం. వారి మాధ్యంతో మనం ఆ ఈశ్వరుని పొందగలుగుతాం, వారు చెప్పిన పొందలేము. కాబట్టి ఈశ్వరుడు అంటే ఎవరండి? ఏంటండి మరి ఈశ్వరుడు అంటే ఎవరు? ఈశ్వరుడు అంటే కాలబంధంలోకి రానివాడు, నిత్య ముక్త స్వభావం కలిగినటువంటి వాడు. మనం చెప్పుకున్నాం, ఏమి చెప్తున్నాను మీకు చెప్పాను కూడా. క్లేశ కర్మ, ఈశ్వరుడు అంటే ఎవరంటే క్లేశ కర్మ విపాకాశై అపరామృష్ట పురుష విశేషో ఈశ్వర. ఈశ్వరుని యొక్క పరిభాష స్పష్టంగా చెప్పాడు. క్లేశ బంధంలోకి రాడు ఈశ్వరుడు. ఏంటి క్లేశ బంధంలోకి రాడు. మనకు మహాపురుషులు క్లేశంలో కష్టాలు అనుభవించారు కదా, చెప్పండి. ఎంతో అందరూ కష్టాన్ని అనుభవించారు. అది ఇప్పుడు దేహం ఉందంటే జన్మ ఉంటే ఖచ్చితంగా కర్మ ఉంటుంది, కర్మ చేస్తారు. కర్మ ఉంటే విపాకం కూడా ఉంటుంది, దాని యొక్క ఫలితం కూడా ఉంటుంది. కర్మ చేసామంటే ఖచ్చితంగా దాని యొక్క ఫలితం ఉంటుంది. అది ఫలం అనేది పుణ్యఫలం కావచ్చు, పాపఫలం కావచ్చు, ఎలా చేస్తే అలాగా. అందుకే క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట, వీటితో క్లేశాలతోటి కర్మలతోటి వాటి యొక్క ఫలాలతోటి అపరామృష్ట భిన్నమైన వాడు అతడే పురుష విశేష ఈశ్వర. క్లేశ కర్మ బంధువులకు రానటువంటి వాడు, కాల బంధువులకు రానటువంటి వాడు ఆ పురుష విశేషమైనటువంటి వాడే ఈశ్వరుడు. అర్థమైందండి? మన మహాపురుషంగా కాలబంధంలోకి వచ్చారన్నమాట. అందుకే మహాపురుషులు వాళ్ళు. వీళ్ళు క్లేశ కర్మ బంధాలతో అతీతమైనటువంటి అపరామృష్టుడు, పురుష విశేషమైనటువంటి వాడే ఆ పరమేశ్వరుడు అంటే ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు కూడా అంత ముందు నుంచే ఇప్పుడు ఉంటారండి ఆయన. సత్తా వానికి ఎప్పుడు ఉంటుందండి, ఉండదు అంట. ఈశ్వరుడికి, జీవాత్మకి, ఈ ప్రకృతికి 3 పదార్థాలు అనాది, ఇవి ఎల్లప్పుడూ ఉంటాయన్నమాట. కానీ ఈ సామర్థ్యం, జీవాత్మ యొక్క సామర్థ్యము, ప్రకృతి యొక్క సామర్థ్యం పరిపూర్ణం కాదు. కాబట్టి ఆ ఈశ్వరుడే, ఈ ఈశ్వర సహాయంతో ప్రకృతి అభివ్యక్తి రూపంలోకి వస్తుంది. అభివ్యక్తం చేసినటువంటి ఈ బ్రహ్మాండాన్ని అనుభవించడం కోసము జీవాత్మ వచ్చేసి అక్కడ ప్రకృతిలో ఉండే కర్మను బట్టి భోగాన్ని అనుభవించడం కోసము, అలా ముక్తి యొక్క సుఖాన్ని పొందడం కోసమే పరమాత్మ ఈ సృష్టిని నిర్మించి ఆ రకంగా జీవాత్మ కళ్యాణం కోసమే ఈ సృష్టి బ్రహ్మాండం వద్ద నడిపిస్తూ ఉంటాయండి. ఈ 3 పదార్థాలు అనాదిగా ఉంటాయి, ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి ఇలా కాలబంధంలోకి రానటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, క్లేశ కర్మ విపాకాశ, క్లేశాలు లేనటువంటి వారు, అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశ క్లేశాలు లేనటువంటి వారు. ఇంకా ఆ క్లేశాలు ఏమో కర్మలు ఉండవు, కర్మ లేకపోతే ఫలం ఉండదు, ఫలం లేకపోతే దాని యొక్క కర్మాశయం కూడా ఏర్పడదు. ఆశయం అంటే కర్మాశయం. మనం ఏదో కర్మ చేస్తే దాని యొక్క సంస్కారం ఏర్పడుతున్నమాట, వాసన రూప సంస్కారం ఏర్పడుతుంది. అటువంటి లేనివాడు పురుష విశేషమైనటువంటి ఆ పరమేశ్వరుడు అంటే ఈశ్వరుడు. ఇప్పుడు మహాపురుషులు ఎవరైనా తీసుకుని మనకు ఎన్ని రకాల కష్టాలు అనుభవించారు. ప్రారంభంలో ఈశ్వరుని బ్రహ్మ విష్ణు మహేశ్వరుని తీసుకుని పురాణంలో వాళ్ళు ఎంత రాక్షసులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అధర్మవాదులు, అసత్యం పాపకర్మలు చేసేవాళ్ళు, రాక్షసత్వం ఉండే వాళ్ళతో ఎంత యుద్ధం చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించారు. కానీ ఇదంతా కాలబంధంలోకి వచ్చిన వాళ్ళమాట. క్లేశ కర్మాలను చూసారు, సంస్కార ఆశయాలు ఏర్పడ్డాయి అన్నమాట. కాబట్టి వీళ్ళంతా మహాపురుషులు మనకు లోక కళ్యాణం కోసం, ఆత్మముక్తి యొక్క సుఖాన్ని పొంది పరమాత్మ యొక్క సుఖాన్ని పొందడం కోసం వచ్చినటువంటి గొప్ప మహా వ్యక్తులు అనమాట. వాళ్ళు ఆ రకంగా తీసుకోవాలి. మనము వారికంటే సూక్ష్మమైన పరమేశ్వరుని మనం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది ఈ మహాపురుషుల మాధ్యంతో, గురువుల మాధ్యంతో మనకు సాధ్యమవుతుంది. ఎందుకు వాళ్ళు అత్యంత దగ్గరగా బ్రహ్మవిత్ అంటే బ్రహ్మను తెలిసిన వాళ్ళే మనకు తీసుకెళ్ళగలుగుతారు అన్నమాట. అందుకనే మహోదయ ఈశ్వరుడికి నిరాకార స్వరూపంగా లింగాకార ఆకారం వచ్చిందంటే అది జీవాత్మ అయిపోతున్నాడు. ఆకారం కలిగింది, ఆకారం ఉందంటే కాస్త నష్టం కూడా అవుతుంది అన్నమాట. శివుడికి ఆకారం చూపిస్తారు, శివుడు వేరు ఈశ్వరుడు వేరు అని. జీ ఆయన యొక్క గుణం, శివుడు కళ్యాణం కాదు, ఆ గుణాలు ఆయన పేరు పెట్టుకున్నప్పుడు మనం పేర్లు పెట్టుకున్న మా గుణాలన్నీ వచ్చేస్తాయండి. శివుడు ఆయన కూడా దేవుడే, ఆయన కూడా. మా శివుడు అంటే ఆ ఈశ్వరుడిని శివుడిగా భావిస్తున్నామాట. ఈశ్వరుడు వేరు శివుడు వేరు. ఆ భాస్కరుడు అంటే సూర్యుడు, భాస్కరుడు అంటే సూర్యుడిలో ఉండే గతి, తేజస్సు అంతా మన ఒక పిల్లవాడికి పెట్టిన పేర్లు అవన్నీ వచ్చేస్తాయా? అవి వారి యొక్క పేరు, వారి పేరు దగ్గర సార్థకం చేసుకునే ఆయన. శివుడు అంటే అందరికి కళ్యాణం చేసేవాడు. శివుడు అందరికి కళ్యాణం కోసం ఎంత తపస్సు చేశాడు ఆయన, ఎంతమందికి మంచి మార్గం చూపించాడు లోకోపకరణం కోసం. శివుడు అంటే ఆయన ఒక పేరు, ఒక నామకరణం అంతే. మన లోపల పేరు అది ఒక శివుడు అని
వేరు అంతే. దాని యొక్క శబ్దం యొక్క అర్థం కళ్యాణకారుడు, అంటే అందరికి కళ్యాణం చేసేవాడు, శివుని చేసేవాడు. ఎందుకంటే మనం సూక్ష్మాది సూక్ష్మ సత్తాను మనం మర్చిపోయాం కాబట్టి కనిపించే వాళ్ళని దేవులుగా భావించి వాళ్ళు ప్రేరణ పొందడం కోసం అలా చెప్పుకుంటూ వస్తున్నాం అన్నమాట. కనీసం ఆ రకంగా వాళ్ళ సాన్నిధ్యం కలిగితే నిజమైన సత్తా అంటే తెలుస్తుంది నీకు. మనం పోవడమే ఆ నిరాకరణ కనిపించలేదు కాబట్టి ఇష్టాంశం తప్పులు చేస్తున్నాం, పాపాలు చేసి మనం ఈ సంసారంలోకి వస్తున్నాం అన్నమాట. కనీసం ఆ కనిపించే వాళ్ళు దేవులుగా భావించి ఈశ్వరుడిగా భావించి ఇతనే మనం దండిస్తాయి శిక్షిస్తా అని అనుకోండి, ఆ రకం భయంతో చేస్తామని కొన్ని కాలక్రమేణా మనకు విద్య లుప్తం కావడం వలన, కొన్ని మనం అవిద్య వలన, ఆలస్య ప్రమాదం వలన, భోగ విలాసాలు విలీనమై మన కర్తవ్యాలను మన సంప్రదాయాన్ని మర్చిపోవడం వలన విద్య లుప్తం కావడం వలన ఇటువంటి మధ్యలో వికృత పరంపర చాలా మొదలైపోయింది. అందుకే మన శాస్త్రాలను మనం యథార్థ సత్తను మర్చిపోయాము. అలాగే ఇప్పుడు కనిపించేదే మనకు ప్రతిమా పూజ వరకే మనకి ఇదే సత్తా అనుకుంటాం. ఇది ఒక సాధనం, ఒక మెట్టు, ఇదే సర్వస్వం కాదు. ఆ సహాయం చేతి మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు జడ వస్తువుల్లో మనం అదే ఈశ్వరుడి సత్తాన్ని భావించామనుకోండి, మన బుద్ధి జడత్వాన్ని పొందుతుందన్నమాట. ఇక్కడ సత్తా లేదో చరిత్వం లేదో అదే భావించాం. ఎన్ని రోజులు భావిస్తాం అట్లాగా? ఇప్పుడు భావన మాత్రంతో కడుపు నిండదు కదా. ఇప్పుడు నాకు ఆకలి వేస్తుందంటే ఆకలి మాత్రమే భావన తోటి మనం కడుపు నిండుతుందా? అక్కడ పోయి ప్రయత్నం చేయాలి. దానికోసం ప్రయత్నం చేసి కష్టపడి నిర్మించుకుంటే ఆ తిన్న తర్వాత ఆస్వాదన చేసినప్పుడు అప్పుడు తృప్తిగా ఉంటుంది. చేసుకున్న తర్వాత తినలేదనుకోండి తృప్తి కలగదు అన్నమాట. అది ఆస్వాదించినప్పుడు, అలాగా నువ్వు కూడా సాక్షాత్కారం ప్రయత్నం చేసి సాక్షాత్కారం చేసుకున్నప్పుడే తపస్సు ద్వారా, సమాధి ద్వారా అప్పుడు మాత్రం నీకు అనుభూతి కలుగుతుంది. ఈశ్వరుని యొక్క సత్తా ఏంటో, దాని యొక్క స్వరూపం ఏంటో తెలుస్తుంది. కాబట్టి మనం ఈశ్వరుని యొక్క సత్తాను తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అందుకే మనం ఇవన్నీ శాస్త్రాలు అవే ఉపదేశిస్తున్నాయి. కొంచెం సూక్ష్మంగా అన్ని అవలోకనం చేస్తే మీకు తెలుస్తుంది సత్తా 3 భాగాలు భిన్నంగా ఉంటాయని చెప్పి. వాళ్ళు ఎంత అంతవరకు తీసుకోవాలి. కానీ వీళ్ళంతా మన పూజ్యులు, ఆరాధ్యులు, వీళ్ళ ద్వారానే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. కాబట్టి వాళ్ళు నిరాకరించకూడదు. ఈశ్వరుడు కాదన్నట్టుగా ఈ బ్రహ్మత్వం కలిగిన వాళ్ళు మనం చేపట్టుకుని తీసుకెళ్లే వాళ్ళ మాట. మనం తెలుసుకోవడం ఆ నిరాకరణ పరిమితి తెలుసుకోవాలంటే మనం స్వయం వెళ్ళలేము. మనకు ఆ మార్గం తెలియదు. మార్గం చూపించే వాళ్ళు వాళ్ళు దేవుళ్ళు అన్నమాట. కాబట్టి అందుకే దేవుడు అని చెప్పామా? జీ చెప్పండి. ఈ లోకం, ఈ ప్రపంచం అంతా ఒక శక్తి, ఒక ఎనర్జీతో అవుతుందని కదా, దాన్నే మనం ఈశ్వరుడి కింద తీసుకుంటాం. ఏంటండి మళ్ళీ చెప్పారు రాజ్యలక్ష్మి గారు? ఈ ప్రపంచం అంతా ఒక ఎనర్జీ, ఒక శక్తి తోటి నడుస్తున్నది అని అంటారు కదా. ఆ శక్తిని, ఆ ఎనర్జీని మనం ఈశ్వరుడి కింద తీసుకోవచ్చా? అని ఆ ఎనర్జీ పరమాత్మ ప్రకృతికి ఇచ్చాడనమాట. ఒక సృష్టి కాలం వరకు, ఇప్పుడు సృష్టి కాలము ప్రళయకాలం ఉంటుంది కదా, ఇప్పుడు సృష్టి కాలం నడుస్తుంది. ఆ ఎనర్జీ పరమాత్మ ఇచ్చాడనమాట. ఒక వ్యవస్థితం చేశాడనమాట. ఒక వ్యవస్థ ఇచ్చిన తర్వాత నడుస్తూ ఉంది, గతి చలాయమానంగా ఉందన్నమాట. ఈ సృష్టి నిర్మించినప్పుడు ప్రారంభమై అది నడుస్తూనే ఉందన్నమాట. ఆ గతిని ఇచ్చాడు, పరమాత్మ ఇచ్చాడు అన్నమాట. ప్రకృతి స్వయంగా శక్తి కాదు, ఆ శక్తిని ఇచ్చింది పరమేశ్వరుడు. ప్రకృతి వేదు అంటున్నాము, ఆ ప్రకృతి గతిని ఇచ్చింది. ఒక పదార్థం ఉంది, ఒక యానం ఉంది. ఆ యానంలో ఇలా కొన్ని పదార్థం సెట్ చేశాం. అది నడిపించేది ఒక మోటార్ కారు తీసుకోండి. ఆ కారులో మనము మొత్తం ప్రకృతి స్వరూపం అనుకున్నాం. ఆ కారు ఉంది, ఆ యంత్రం తయారు చేశాం, అది స్వయం నడుస్తుందా? ఇప్పుడు ఆటోమేటిక్ సిస్టమ్ పెట్టాడు, అయినా కూడా అక్కడ కర్త పనిచేస్తున్నావట. నువ్వు ఆటోమేటిక్ సిస్టమ్ పెట్టినావా, రిమోట్ కంట్రోల్ పెట్టినావా, అక్కడ రిమోట్ నడిపించడం కర్త కావాలన్నా, ఆ కారు నడిపించడం కర్త కావాలన్నా, ఈ ప్రకృతి ఉంది, తయారు చేశాం, దాన్ని నడిపించే కర్త ఖచ్చితంగా ఉండి అక్కడ డ్రైవింగ్ చేసిన ముందుకు విధంగా వెళ్తుందో. నువ్వు రిమోట్ సిస్టమ్ పెట్టినా కూడా ఇంకా కొంచెం సూక్ష్మంగా వెళ్ళి అక్కడ నువ్వు కర్త రిమోట్ వస్తుంది, అక్కడ బండి కదలదు. అలాగే ఈ సృష్టి నిర్మించిన తర్వాత కూడా నడిపించాలని ఆ కర్త పరమేశ్వరుడు ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు అన్నమాట. ఆ శక్తిని ఇచ్చాడనమాట. ఆటోమేటిక్ సిస్టమ్ ఇచ్చి కీ ఇచ్చి నడిపిస్తున్నా. ఆ కీ ఇచ్చా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఒక రకం చెప్పాలంటే చిన్న చిన్న బొమ్మలు పిల్లలు ఆడుకుంటూ ఉంటుంది అన్నమాట. నాకు కీ ఇచ్చాక అదే పరిగెడుతూ ఉంటుందన్నమాట. దానికి ఎంతవరకు కీ ఉందన్నమాట, దాంతో తిప్పేసామని ఆ గతి ఉన్న తిరుగుతూనే ఉంటుందన్నమాట. ఈ సృష్టికి ఒక పెద్ద గతి ఇచ్చాడు పరమాత్మ. ఒక సృష్టి కాలం ఒక అవధి చెప్పాడు, అవధి పర్యంతము ఆ శక్తి గతిని ఇచ్చాడన్నమాట. ఆ గతి తిరుగుతూనే ఉంటుందన్నమాట. సూర్య చంద్రమా మనకి ఏవైతే 32 దేవతలు ఉన్నారో, 32 దేవతలు అంటే మీరు చెప్తాం కదా, వీటిని దేవతలు ఈ దేవతలు కాదు, పంచభూతాలు ఇవన్నీ, ఆకాశం ఇవన్నీ అవి ఉన్నాయి. సో ఈ 33 ప్రకాల దేవతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. పరమాత్మ ఒక వ్యవస్థ ఆధీనంలో నడిపిస్తూ ఉన్నాయి. అంటే అన్ని కర్తాదర్శంగా పరమేశ్వరుడు. ఒక రాజా లోపల కూర్చొని సైనికులు ఏ విధంగా ఆదేశం ఇస్తూ ఉంటాడో, ఆ రాజు లేకుంటే ఇవన్నీ వాళ్ళంతా సైనికులు పనిచేస్తుందా?
నిమిత్త మాత్రంగా ఉంటాడు అనమాట. నిమిత్త మాత్రం చేత ఇవన్నీ చలాయమానంగా ఉంటాయి. అలాగే ఈ ప్రకృతి చలాయమానంగా ఉంది. గతి స్వయం దానికే రాలేదండి. గతి ఇస్తున్నాడు పరమాత్మ, గతిని ఇచ్చాడు అనమాట. అందుకే గతి ఇచ్చాడు కాబట్టి అవి చలాయమానంగా తిరుగుతూ ఉన్నాయి, పరివర్తన చెందుతూ ఉన్నాయి. మహోదయ నమస్కారం. మహోదయ మహోదయ ఒక్కదండి. నమస్కారం మహోదయ. జీ నమస్తే అండి. ఇప్పుడు భూమి తిరుగుతుంది కదా మహోదయ, అది అవునండి. కూడా మన మోడర్న్ సైన్స్ లో E=mc² అనే ఒక ప్రిన్సిపల్ ఉంది మహోదయ. E అంటే ఎనర్జీ మహోదయ, M అంటే మాస్, యాక్సలరేషన్, C అంటే యాక్సలరేషన్. అంటే ఈ భూమికి శక్తి ఉన్నది. శక్తి ఎలా ఉన్నది అంటే ఒకళ్ళు ఇచ్చింది కాదు, అది తయారైంది అనమాట. అంటే ఈ తిరగటం వల్ల భూమికలో శక్తి క్షేత్రం తయారైంది. E=mc² ప్రకారం, మాస్ ఇంటూ వెలాసిటీ. కాబట్టి భగవంతుడు ఈ భూమిని తిప్పుతున్నాడు. మీరు అన్నట్లు కరెక్ట్. అది రిమోట్ ద్వారా కానీ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రహానికి ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ వేరీ ఫ్రమ్ గ్రహం టు గ్రహం. అంతే కదా మహోదయ? అవునండి. ఇప్పుడు సత్తా ఉంది దాంట్లో ఈ అస్తిత్వం ఉంది. ఇది తిరుగుతున్నాయి, ఎన్ని గ్రహాలు తిరుగుతున్నాయి. అలానే మీరు ఈ గ్రహంలో అష్టదిక్పాలకులు ఉన్నారు, అంతే కదమ్మా? ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క అధిపతి ఉన్నారు. అంటే ప్రతి దాంట్లోనూ ఈశ్వరుడు ఉన్నాడు. ప్రతి గ్రహానికి ఒక ఈశ్వరుడు అధిపతి ఉన్నారు. అలాంటి గ్రహాలు చాలా గ్రహాలు ఉన్నాయి, అంతే కదా మహోదయ? అవునండి. అంటే ప్రతి ప్రతి గ్రహానికి ఈశ్వరుడు వేరు. ఈశ్వరుడు వేరు. అన్నిటికీ అన్ని గ్రహాలకు ఈశ్వరుడు ఒకడే. అన్నిటికీ చలాయమైన శక్తిని ఇచ్చింది అంత ఒకడే. ఏ గ్రహం తీసుకున్నా ప్రతి గ్రహాలకు మారుతారా? ఆయన కణంలో వ్యాపించి ఉన్నదా? అన్ని చోట్ల ఒకటే, ఒకే చోట్ల ఉండి అన్ని నడిపిస్తున్నాడు. అందుకే ఈశ్వరుడు అంటే ఆయన శక్తి విశాలమైంది కాబట్టి వాడు నడిపిస్తున్నాడు. ఇక్కడ ఈ గ్రహం కోసం ఇంకొక వ్యక్తిని, ఈ గ్రహం కోసం ఇంకొక వ్యక్తిని, అలా భిన్న భిన్నంగా శక్తి అవసరం లేదన్నమాట. అది జీవాత్మకు వర్తిస్తున్నమాట. పరమాత్మ యొక్క శక్తిలో అన్నిటికీ ఒకటే ఆయన చలాయమని చేసి సత్తా సామర్థ్యం అతనికి ఒకటికే ఉంది. ప్రతి భిన్న భిన్న గ్రహానికి. ఈ జీవాత్మలో పరమాత్మకు చేరుకోవాలంటే దీని యొక్క ఆ వేగాన్ని పుంజుకొని ఆ పరమాత్మకు లీనం కావాలి. అంటే ఈ భూమి నుంచి అక్కడికి వెళ్ళాలి అని, అంతేనా మహోదయ? జీ అవునండి. ఆ భూమి నుంచి ఆ పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యంలోకి అధికారానికి వెళ్ళాలంటే మనం ఈ అంటే ఆర్బిట్ ఉంటాయి మా మహోదయ. ఇవన్నీ కూడా ఆర్బిట్లు ఉంటాయి మహోదయ. అంటే నేను అనుకుంటుంది ఒకళ్ళ దగ్గర చెప్పింది ఆర్బిట్స్ ఉంటాయి. అంటే ఈ క్షేత్రంలోనే సర్క్యులేట్ అవుతుంటాయి. ఇది ఈ వేగాన్ని పెంచుకున్నప్పుడు నెక్స్ట్ ఆర్బిట్కి 8వ ఆర్బిట్కి వెళ్ళిపోతే అక్కడ శివుడు ఉంటారు. అంటే సర్వకారకుడైన జీవాత్మ ఉంటుంది అని. మళ్ళా దాని యొక్క మన వేగం తగ్గించుకుంటూ వస్తే ఈ భూమి మీదకి వస్తాము, ఈ మనకు ఆత్మ వస్తుంది అని నాకు కొంత చెప్తే అర్థమైంది మహోదయ. అది నిజమేనా కాదా అనేది. అంతే అండి. నువ్వు శబ్దాంతంగా భిన్నంగా వ్యాఖ్యానించదు. అంటే ఇప్పుడు ఏదో ఒక సత్తాన్ని స్వీకరిస్తున్నావట, కానీ డైరెక్ట్ గా స్పిన్నింగ్ అవుతుంది ప్రకృతి యొక్క గతిని తీసుకుంటున్నామట. ప్రకృతి యొక్క గతి యోధిస్తున్నా కర్తను తీసుకోవడం లేదు. ఆ కర్తని ఎందుకంటే ఆ కనిపించే వస్తువు అయితే అదే చూస్తున్నాం, కానీ కనిపించేటువంటి ఆ చలాయమానం చేస్తుంటే అదేం చూస్తున్నాం మనం. అవును. అంటే మనం కూడా శివ సాక్షాత్కారం పొందాలి అంటే మన యొక్క గతిని పెంచుకోవాలి, ఆర్బిట్ పెంచుకోవాలి. అంతేనా? అదేనా మహోదయ? అంటే ఆ గతిని మన యొక్క వేగాన్ని పెంచుకున్నప్పుడు, ఆత్మ యొక్క వేగాన్ని పెంచుకున్నప్పుడు శివ సాక్షాత్కారం పొందుతాము. మహోదయ అదే ఎలా పొందాలి అనేది, ఆ శివ సాక్షాత్కారం ఎలా పొందాలి అనేది మనకి శాస్త్రాలు చెప్తున్నామంట. అదకన్నా నువ్వు ప్రత్యక్షంగా తెలుసుకో. ప్రత్యక్షం అంటే ఏమిటి? అనుమానం ఇలా నువ్వు తెలుసుకున్నావంటే వస్తువు యొక్క పదార్థం యొక్క విషయాన్ని తెలుసుకుంటే నీకు ఆ పరమేశ్వరునికి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పి నీకు మార్గం ప్రశస్తం అవుతుంది అనేవి మన శాస్త్రాలు బోధిస్తున్నాయి. రాకెట్ వెళ్ళాలి, రాకెట్ శూన్యంలోకి వెళ్ళాలి. దాని యొక్క వేగం పెరుగుతున్న కొద్దీ రాకెట్ వెళ్ళిపోతుంది పైకి. అలానే మన కూడా పెంచుకోవాలి. అదే యోగం ద్వారా, సమాధి ద్వారా యోగ పెంచుకోవాలండి. మనం పెంచుకునే సూక్ష్మ వైపు పైకి వెళ్తుంది. అంటే సూక్ష్మంగా లోపలికి సూక్ష్మమైనటువంటి లోకంలోకి వెళ్ళి
అక్కడ శివ సాక్షాత్కారం పొందుతుంది. అందుకనే మనకు అవునండి. కళలు కూడా వస్తుంటాయి. కళల్లో మనసు చాలా దూరం వెళ్ళిపోతుంటుంది. దాని యొక్క వేగము అన్లిమిటెడ్ అన్నమాట. అవునవును. కాబట్టి అంటే అన్లిమిటెడ్ ఏం మహో- కాదు. ఆ పొందేంత వరకు మనకు లాస్ట్ ఒక అవధి అంటూ ఉంటుంది. ఎక్కడ వచ్చి ఆగాలి. అది పరమేశ్వరుని వెళ్ళి ఆగుతాం. ఇది కుటుంబ శాస్త్రి గారు. అదే పరమేశ్వరుడు. అదే పరమేశ్వరుడు. అవునవునండి. అయితే- సంతోషం. అది ఇప్పుడు మన సబ్జెక్ట్ సంబంధం లేదు కూడా మహోదయ. మొన్న అంటే అసలు మనకి ఇక్కడ సంబంధం లేదు కానీ పీఠాధిపతులు వీళ్ళు కూడా వీళ్ళు కలహించుకుంటూ వారు గొప్ప వీరు గొప్ప అని వివరణలు తీసుకొస్తున్నారు మహోదయ. అది కొంచెం బాధాకరంగా ఉంది మహోదయ. అంటే గొప్ప అని కాదు, కొన్ని ఎక్కడ వీళ్ళు మనం గొప్ప, వాళ్ళకి అటువంటివి ఉండదు. అదే మన మనుషులం కాబట్టి కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. మన కాదు. మనసులో కొంచెం ఉన్నతి పొందాం. మొన్న జిఆర్ స్వామి తీసుకొచ్చింది కూడా వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని ఆ యొక్క డిఫరెన్సెస్ తీసుకొస్తున్నారు మహోదయ. అది తప్పు కదా అంటున్నాను. అదే అట్లా ఉండదు. ఒక్కోసారి వ్యత్యాసం ఎందుకు వస్తాయంటే ఇలాగా మనం ముఖ్యమైన బిందును పట్టుకోకపోతే ఇటువంటి నేను గొప్ప అనే ఇటువంటి వాద వివాదాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ముఖ్యంగా మూలతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇటువంటి గొప్ప చెప్పుకుంటా. అందుకే ఇప్పుడు ఈ సమస్య రాకుండా మూల తత్వం గురువులకు కూడా గురువైనటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నా అనుకున్నాం అనుకోండి, సమస్య ఉన్నమాట. ఇలాంటి గురువుల్లో కొంచెం నీ దగ్గర ఉండే గుణాలు నాలో లేకపోవచ్చు, నాలో ఉండే గుణాలు నీలో లేకపోవచ్చు. అట్లా ఉంటాయి. అన్ని గుణాలు ఉండాలేం లేదు. ఒకరిలో గుణం ఎక్కువ అన్నిటికీ మూలం వేదమే కదా మహోదయ మనకు. అంతేగాని గుణాలను గ్రహించాలి, ఎక్కువ అని కాదు తక్కువ అని కాదు. అందరిలో ఉంటాయి, కొన్ని నీలో ఉంటాయి, కొన్ని నాలో ఉంటాయి. అందరూ పూర్తిగా సంపూర్ణ సామర్థ్యం కలిగిన వాళ్ళేం కాదు, పూర్తి లేని వాళ్ళు కాదు. ఏదో గుణం ఉంటుంది, కానీ గుణాలను గ్రహించాలి. ఎక్కువ తక్కువ అంటే ఏది అందరూ సమానమండి. అది మనలో ఒక్కోసారి స్వార్థంతో కూడుకున్నప్పుడు ఏమవుతుంది, నా వాళ్ళు నీ వాళ్ళు అనుకున్నప్పుడు సంఖ్యను పెంచుకోవడం కోసం అలా మాట చెప్పాల్సి వస్తున్నాం అంట. నా సంఖ్య ఇక్కడ ఉంది, మా గురువు గొప్ప అని చెప్పినప్పుడు నా అనుయాయులు నా భక్తులు ఎక్కువ అవుతుంది అన్నమాట. అట్లా స్వార్థంతో కూడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇటువంటివన్నీ వివాదం తాదవుతుంది. కానీ ఎవరు చేయాల్సిన పనులు కార్యక్రమాలు ఎవరు అందరూ చేస్తున్నారు. ఏ గురువు చేయాల్సిన పని గురువులు అలాంటి భావన లేదు. వాళ్ళకు కేవలం నిష్కామ భావంతో ప్రజలకు మేలు చేయాలి, మంచి చేయాలనే భావనతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మనం అందరూ తీసుకోవాలి. ఇలాగన్నిటి కేవలం వాదవివాదాలు జరుగుతూ ఉంటాయండి. ఓకే, సంతోషం అండి. కుటుంబ శాస్త్రం మహోదయ. మహోదయ చిన్న అనుమానం అండి, చిన్న డౌట్ మహోదయ. చెప్పండి, వింటున్నాడు రాఘవేంద్ర గారు. మరి ఇప్పుడు ఇందాక చెప్పిన పాఠంలో మీరు రాక్షసులు తపస్సు చేయడం, బ్రహ్మదేవుడి వరాలు ఇవ్వటం, ఇవన్నీ డిస్కషన్ లోకి వచ్చినాయి కదండి. మరి వాళ్ళు పాపాత్మలను చేసినప్పుడు కూడా మరి భగవంతుడు వాళ్ళకి వరాలు ఇవ్వడం, తద్వారా సమాజానికి ఇబ్బంది కలిగినప్పుడు వచ్చి సంహరించడం, ఇంత నాటకం ఎందుకండి అసలు? ఒక్క నిమిషం అండి. ఆయన వరం కోరుకున్నప్పుడు నిష్ఠాపూర్వకంగా తపస్సు చేశామంట. బుద్ధి వరం ఇచ్చినప్పుడు లేదు, వరాలు తీసుకున్నప్పుడు వదల వ్యక్తి అసలు సిద్ధి కలగదు. వరం ఎందుకు ఇస్తాడు? ప్రత్యక్షమే కాడు. అప్పుడు నిష్ఠగా ఉన్నాడు. ఈ వరం వచ్చిన తర్వాత అహంకారం వచ్చేసిన నా దగ్గర వచ్చిందిగా నాకేం భయం అని చెప్పి బుద్ధి మారిపోయి అహంకారంతో కూడుకొని అది చేశాను. రావణాసుడు ఎంత శక్తివంతుడు, ఆయన ఎంత సిద్ధిని పొందాడు, ఈశ్వర అనుగ్రహం పొందాడు, ఈశ్వర సాక్షాత్కారం పొందాడు అతను సమాధి స్థితిలోనే. కానీ ఐశ్వర్యం వచ్చిన తర్వాత నాలాంటి గొప్ప రాజు, పరాక్రమంతుడు, బలవంతుడు, గుణవంతుడు, విద్యావంతుడు ఎవరు లేడు. అహంకారం వచ్చి మదం వచ్చిందన్నమాట. మదంలో చిన్న తప్పు వేసి పెట్టి తెలుసు, ఆయనకు తెలియదని విషయం కాదు. ఒక పరిస్థితిని అపహరించడం తప్పని తెలుసుదా? వానికి తక్కువ తక్కువనా సకల స్త్రీ అనుభవాలు అనుభవిస్తున్నామాట. ఎప్పుడు అక్కడ ధర్మపూర్వక నీకు శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, విధిపూర్వక ధర్మపూర్వక అనుభవించు. నీకు ఏ స్త్రీ కాబట్టి 10 మంది 100 మంది పెట్టుకో. కానీ ఒక పరిస్థితి వివాహమైన స్త్రీని తీసుకోవడం తప్పు కదా. అవునండి. అది మదంలో పొరపాటున ఒక్కసారి మహాపురుషులు లేని వాళ్ళు ఒక్కసారి నోట్ల నుంచి మాట జారిందా అది అయిపోయి పాపం అంటే పాపం చేసేట్టే అనమాట. నువ్వు తర్వాత తిరిగి తీసుకోలేవు. బాణం ఒకసారి వదిలిన తర్వాత తిరిగి రాదో వాటి మహాపురుషులకు వచ్చినా కూడా ఒకసారి బయటకు వచ్చిందా అయిపోయాక అక్కడికి అంతం అయితే వాళ్ళు. అందుకే అంతం అయిపోయాడు ఆయన. ఆవేశం మదంలో పొరపాటు చేసేమాట. అట్లా వరాలు వచ్చినప్పుడు అన్ని బాగానే ఉన్నాయని తర్వాత వాళ్ళకి బుద్ధి ఇదే అవుతుంది. అందుకే మనం అంతిమ గమ్యం చేరుకుంటూ చాలా కేర్ఫుల్ గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలా ఎందుకు ఇస్తారండి? దుష్ట వ్యక్తికి ఎప్పుడు ఇవ్వండి. ధన్యవాదాలు మహోదయ. ఓకే, ఇది ఎవరో ఇంకా పక్కన ఎవరో కుటుంబ శాస్త్రి ఏదో నాకు అర్థం కాలేదు. లక్ష్మణరావు గారు అడిగారు.
ఇంకెవరైనా అన్నారండి మధ్యలో మీరు అడిగినప్పుడు నేను హరి ఓం ఎవరో మధ్యలో పిలిచారండి. ఓకే అండి, అస్తు. సో సమస్య సమాధానమైనట్టుంది. ఒక్కోసారి మీరు ఏదో చెప్తుంటే కొంచెం చెప్పడంలో అందరికి చెప్పాలని మనకు ఎందుకు తెలిసిన విషయాలు చెప్పాలని ఆశగా ఉంటుందండి. ఒకసారి మధ్యలో చెప్పే వాళ్ళు కూడా పిలుస్తూ ఉంటారు. ఒకసారి మనం వారు నేను పిలవకపోయినా అలా అనుకోవద్దు అక్కడే అంతా అని చెప్పి మీరు అవకాశం అందరికి ఉంటుంది. కొంచెం అభిప్రాయం వ్యక్తపరిచి ఒకరికి ఒక భిన్న భిన్న అభిప్రాయం ఉంటుంది. కొంచెం ధైర్యంగా ఉంటే మనం అందరం చెప్పుకోవచ్చు, మీ అభిప్రాయం మీరు వ్యక్తపరచవచ్చు. కాబట్టి అలా సంకోచపడద్దు. మీకు ఇప్పుడు ఎవరైతే చెప్పారో అలాగే ఏదైనా అడగవచ్చు, ఎటువంటి ప్రశ్న అడగవచ్చు. ఇది ప్రశ్న ఎటువంటిదని ఆలోచించొద్దు, చిన్నదా పెద్ద కూడా ఆలోచించదు, ప్రతి ఒక్కరు అడగండి. ఓకేనా? అస్తు అండి. టైం అయిపోయింది. ఇంకా రేపు సాంఖ్యదర్శన సూత్రాలను కూడా మేము కంఠస్థ పెట్టాలన్న ఆవశ్యకత ఉండదు. ఏంటండి? సాంఖ్య దర్శనం యొక్క ఈ సూత్రాలు కూడా మేము కంఠస్థ పెట్టవలసిన ఆవశ్యకత ఉందా? కంఠస్థ చేయాల్సిన అవసరం ఉందా లేదంటున్నారా? ఆవశ్యకత ఉందా అని అడుగుతున్నా. చెయ్యమంటారా? చాలా ఖచ్చితంగా అవసరం ఉంది. నువ్వు చేసి దాంట్లో నువ్వు ఆ మంత్రం మీద ఒక సూత్రం మీద నువ్వు రోజు సమాధిస్తూ ఏంటి నిజం మనసు నిజం చేసినా కూడా నీకు యథార్థమైన స్వరూపం నీకు తెలుస్తుందండి. చాలా అవసరం అండి. నేర్చుకుంటే చాలా ఉన్నాయి కదా గురువుగారు. చాలా ప్రేరేపిస్తుంది. ఈ సూత్రాలు ఉన్నాయనుకోండి, మనకు ఎప్పుడు ఏ చిన్న మన కర్తవ్యం బోధిస్తూ ఉంటామంట. లేకపోతే మర్చిపోతాం. చాలా విషయాలు అన్ని తెలుసు, కానీ అవి కంఠస్థం లేకపోవడం అణిగిపోతాయన్నమాట. బయట ఉండేటువంటి లౌకిక విషయాలు ఆ ప్రవాహంలో మనం లీనమైపోతూ ఉంటాం. అదే లౌకిక ప్రభావం ఎప్పుడు మనల్ని లౌకిక ప్రపంచం ఎప్పుడు మనల్ని బ్యాంక్ చేస్తూనే ఉంటుంది, వెంటాడుతూ ఉంటుంది. ఆ లౌకిక జాలి అంటే ఆ వలలో పడకుండా ఉండాలంటే మనకి ఇవన్నీ ఎల్లప్పుడు మన ఆయుధాలు అన్నమాట. ఆయుధాలు మన దగ్గర పెట్టుకుంటేనా ఎప్పుడు కట్ చేసుకో. లౌకిక సాంస్కృతిక విషయాలు మనం ఎప్పుడు ప్రతాడం చేసినా ఎప్పుడు పిలిచినా కూడా మన దగ్గర ఉండేటువంటి ఈ శాస్త్రోపగతమైనటువంటి మంత్రాలు కావచ్చు, శ్లోకాలు కావచ్చు, మన దగ్గర ఉన్నాయంటే ఆయుధ రూపంలో పనిచేస్తాయన్నమాట. సాంస్కృతిక విషయాలు ఎన్ని ఆక్రమణ చేసినా కూడా నువ్వు ఆయుధాలతోటి తెలుసుకొని నీ వైపు, నీ మార్గం వైపు, నీ లక్ష్యం వైపు నువ్వు ముందుకు వెళ్తూ ఉండొచ్చు అన్నమాట. ఆ ఆయుధాలు మన దగ్గర లేవనుకోండి, సాంస్కృతిక విషయ వాసనలు వచ్చేసి నేను అటాక్ చేసేస్తాయి. నువ్వు దానికి నీ దగ్గర ఎదురుపై శక్తి సామర్థ్యం లేదు, ఆయుధాలు లేవు, ఏమొస్తావు? సురంజర్ అయిపోతావు. సురంజర్ అయిపోతావు ఏముంది? తీసుకుపోయి జైలు చేసేస్తాను నేను అంటే ఈ సంసారంగా తీసుకొచ్చేస్తాను. ఇదేనేమో శ్రవణము, మననము, దిదిధ్యాసనం. అస్తు. ఓకే అండి, అస్తు. ఈ విషయాన్ని రేపు ఆలోచిద్దాం. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే 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 మహోదయ. నమస్తే మహోదయ.